నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మొదటిగా మేషరాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, మనకి ఆదాయ వ్యయాలు అనే విషయానికి వచ్చేసరికి ఆదాయం అనగానే మనకు వచ్చే సంపాదన, వ్యయం అనేది వచ్చేసరికి మనకి ఖర్చు అవుతుంది అని చెప్తారు కదా. అంటే ఇది వాస్తవమే అంటారా, లేకుంటే ఆదాయ వ్యయాలు కావచ్చు, లేకుంటే రాజ్యపూజ అవమానాలు కావచ్చు, ఇవి వేటి పరంగా లెక్క వేయచ్చు అంటారు? నిజంగా చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నాన్న. ఆదాయం అంటే డబ్బు, ఖర్చు, వ్యయం అంటే ఖర్చు అని. ఆదాయ వ్యయాలు అనేటువంటివి మనకి పంచాంగంలో ఇచ్చేటువంటి విధానం ఏమిటి అంటే కేవలం డబ్బు విషయం ఒక్కటి కాదు. ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం, మనశ్శాంతి, విద్య, మనం అనుకునేటువంటి కార్య సంకల్ప విజయం, ఇవన్నీ ఓవరాల్గా కలుపుకుంటే వీటిల్లో ఏ ఒక్కటి లోపించినా మనశ్శాంతి లోపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కలుపుకొని ఆదాయ వ్యయాల రూపంలో చూపిస్తారు. కానీ డబ్బు మాత్రం కాదు, డబ్బు ఒక్కటి మాత్రం కాదు. మనకి ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం ఉండేటువంటి ఫలితం, మనకు ఉండేటువంటి మనశ్శాంతి, మనకు ఉండేటువంటి కార్య విజయం ఏదైతే ఉందో ఈ ఆదాయ వ్యయాల రూపంలో చెప్తాం. కానీ కేవలం డబ్బు ఒక్కటే ఎంత వస్తుంది, ఇంత ఖర్చు అవుతుంది అనేది మాత్రం పిచ్చి అపోహ అని చెప్తాను నేను. కాబట్టి ఆ విధంగా చూసుకోకండి. తప్పనిసరిగా మనం ఓవరాల్గా జీవితం మొత్తం సంవత్సరం, ఇప్పుడు 1% ఇంట్రెస్ట్ అని చెప్తారు నాన్న, బ్యాంక్ వాళ్ళు చెప్తున్నా. 1% ఏంటంటే ప్రయాణం కదా. అట్లానే ఆదాయ వ్యయాలు కూడా మన పంచాంగంలో చెప్పుకునేవన్నీ కూడాను సంవత్సరం మొత్తానికి పనికొచ్చేట్టుగా మనకు ఉండేటువంటి మనశ్శాంతినే ఆదాయ వ్యయాలుగా చూసుకోవాలని చెప్తాం. గురువుగారు, మేషరాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు అసలు ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, దాంతో పాటుగా రాజ్య పూజలు అసలు ఏ విధంగా ఉన్నాయి అంటారు? ముఖ్యంగా నాన్న, ఈ సంవత్సరం అంటే తెలుగు సంవత్సరాది విశ్వావసునామ సంవత్సరం ఏదైతే ఉందో, విశ్వావసునామ సంవత్సరాదికి ముందు రోజున మీనరాశిలోకి షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఒకటి చేరుకుంటుంది. షష్టగ్రహ కూటమి అనేటువంటిది భయంకరమైనటువంటి విషయం అయితే కాదు, కానీ కొన్ని రాశులకి కొన్ని గ్రహాల ప్రభావం అనేది తప్పనిసరిగా కనబడుతూ ఉంటుంది. అలాగే మేషరాశి వారికి తీసుకుంటే, మేషరాశి వారికి ఈ సంవత్సరం 29వ తారీఖు మార్చిన ఏళ్ళనాటి శని ప్రారంభమవుతుంది. సంవత్సరంలో ఉండేటువంటి గ్రహ సంచార ప్రకారం తీసుకుంటే ఏళ్ళనాటి శని ప్రారంభమైన మే 15వ తారీఖు తర్వాత వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. మేషరాశి నుంచి 3వ రాశి మిథున రాశి అవుతుంది. గురుగ్రహ దృష్టి మేషరాశి మీద ఉంటుంది. కాబట్టి ఎన్ని గ్రహాల ప్రభావం, చెడు గ్రహాల ప్రభావం ఎలా ఉన్నా ఉచ్చగ్రహమైనటువంటి గురుగ్రహ ప్రభావంతో చాలా ఉన్నతంగా ఉండబోతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. వీరికి ఆదాయ వ్యయాల దగ్గర నుంచి మనం పరిశీలన చేసుకుంటూ వెళ్ళిపోతే ఆదాయం 2, ఖర్చు 14, అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 7. దీన్ని బట్టి చూసుకుంటే అంటే ఆదాయ వ్యయాలు అనేటువంటిది రాజ్యపూజ అవమానాలని ఎందుకు సూచిస్తాయి అంటే, రాజ్యపూజ అవమానాలు ఎక్కువగా అవమానపడేటువంటి పరిస్థితులు ఉంటే మౌనంగా ఉండండి అని చెప్పడమే దాని పరమార్థం. మౌనైన కలహం నాస్తి. కాబట్టి తగాదాలు, గొడవలు పడకుండా ఉంటే మన జోలికి ఎవరు రారు, మన పని మనం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఈ సంవత్సరం నాన్న మేషరాశి మంచి భవిష్యత్తు కలగబోతుంది. అనుకున్న పనులు సకాలంలో సంపూర్ణంగా పూర్తవుతాయి. వాళ్ళు సంకల్ప సిద్ధి పరులు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు మేషరాశి వారికి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసిన సఫలీకృతులు అవుతారు. అంటే వివాహం కుదరటం అనేది పెద్ద సమస్య కాదు, మంచి సంబంధం వచ్చి వివాహం జరగడం అనేటువంటిదే పెద్ద సమస్య. కాబట్టి అలాంటి విషయంలో కూడా చాలా సానుకూలత కుదురుతుంది. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మంచి సంబంధం కుదురుతుంది, వివాహం జరుగుతుంది. దాంతోపాటుగా సంతానం గురించి తాపత్రయపడేటువంటి వాళ్ళు, వివాహం జరిగి ఎన్నో సంవత్సరాలు అవుతుంది, సంతానం లేదు అనుకునేటువంటి వారికి కూడా సంతాన సౌభాగ్య యోగం ఈ ఒక్క సంవత్సరం మేషరాశి వారికి తప్పనిసరిగా జరుగుతుంది. అలాగే ఉద్యోగం కోసం కొత్తగా ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి ఉద్యోగ యోగం కలుగుతుంది. అలాగే ముందుగానే ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ పరంగా కావచ్చు, ప్రైవేటు పరమైనటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరికైనా ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు,
అంటే ట్రాన్స్ఫర్స్. వాళ్ళు కోరుకున్న చోటకి, వాళ్ళకి ఎక్కడైతే అనుకూలంగా అనుకుంటూ ఉంటారో అలాంటి ప్రదేశాలకి బదిలీలు జరగటం, పదవోన్నత కలగటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం వ్యవహారానికి వస్తే వారికి కూడా విశేషమైనటువంటి ఆర్థిక లాభం. గత ఎన్నో రోజుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చాలా వరకు బాధపడుతూ ఉన్నారు, చాలా డల్ అయిపోయింది, డౌన్ అయిపోయింది మా పరిస్థితి అని. కానీ మరలా పుంజుకొని, బలాన్ని పుంజుకొని ఆర్థికంగా బలపడేటువంటి యోగం మేషరాశి వారికి తప్పనిసరిగా ఉంటుంది. అంటే ఇవన్నీ వ్యవహారాలు కూడా ప్రతి రాశిలో కూడా వస్తూనే ఉంటాయి మనకి. అలాగే ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వారికి కూడా ఇక మనకి పదవి రాదు అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా పదవోన్నత కాలంగా తప్పనిసరిగా మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మేషరాశి వారికి విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకా ఉన్నతమైనటువంటి అధికార యోగం కలుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులు, చదువుకునేటువంటి పిల్లలు తప్పనిసరిగా వాళ్ళకి అత్యున్నతమైనటువంటి ఉత్తీర్ణత కలగడానికి మంచి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మార్కులు, ర్యాంకులు ఇట్లాంటివి సాధించేటువంటి వారిలో మేషరాశి వారు తప్పనిసరిగా ఉండేటువంటి పరిస్థితి తప్పనిసరిగా కనబడుతుంది. అలాగే ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే పంటలు పండడం లేదు, పంటలు కూడా మాకు చేతికి వచ్చేసరికి గిట్టుబాటు ధర రావటం లేదు అనుకునేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం మేషరాశి వారికి తప్పనిసరిగా మంచి యోగం కలుగుతుంది. పంటలు మంచిగా పండుతాయి, వాళ్ళు అనుకున్నటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతూ ఉంటాయి. ఇంకా కొంతమంది విదేశీ యానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, విదేశీ యాన విషయానికి వస్తే తప్పనిసరిగా మీరు సంకల్పం చేసి దానికి కావలసినటువంటి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. తప్పనిసరిగా సఫలీకృతులు అవుతారు, మంచి స్థానం పొందుతారు. యూనివర్సిటీలో మంచి యూనివర్సిటీలో సీట్లు దొరకడం కానివ్వండి, విద్యార్థులకైతే ఉద్యోగం కోసం వెళ్ళేటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా స్థిరపడి ఉద్యోగాన్ని ఎక్కువ కాలం అక్కడ చేసేటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం కూడా మేషరాశి వారికి సంపూర్ణంగా కనబడుతుంది. వీరికి ఏళ్నాటి శని ప్రభావం ఎంత ఉన్నా గురుగ్రహ దృష్టి వలన, గురుగ్రహ అనుగ్రహం వలన అనుకున్నటువంటి సకల కార్యాలు కూడాను సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి చేసుకునేటువంటి మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం చేత అనారోగ్య పరిస్థితి ఇట్లాంటివి కూడా, అలాంటి అనారోగ్య పరిస్థితి నుంచి కూడా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు. అట్లాగే ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు, క్షేత్ర సందర్శనాలు, ఇంట్లో ఇల్లాలకి ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో వారు కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం, ఇంట్లో ఆనందాది శుభకార్యాలు జరుపుకునేటువంటి విశేషమైనటువంటి యోగంగా ఉంటుంది. అంతేకాకుండా మరి ఎన్నో శుభకార్యాలు చేసుకుంటుంటే కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే వీరికి అదృష్టవశాత్తు అవసరానికి తగినటువంటి ధనం చేతికి అందడం, అలాగే చేతికి అందినటువంటి ధనం కూడాను ఆ కార్యం వరకు సరిపోయేంతగా ధనం చేతికి అందుతూ ఖర్చులు అవుతూ శుభకార్యాలు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు చక్కగా కనబడుతాయి. చాలా చక్కగా వివరించారు గురుగారు. అయినప్పటికీ కూడా ఎంత మంచి ఫలితాలు కనిపించినప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఎవరి జాతకం అనేది చూసి కానీ మనం చెప్పలేం కాబట్టి మరి అందరూ కూడా పాటించే విధంగా ఏవైనా పరిహారాలు ఉంటే చెప్పండి గురుగారు. తప్పనిసరిగా నాన్న, ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళు నవగ్రహాలు ఉంటాయి కదా దేవాలయంలో, శివాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రతి శనివారం కూడా చక్కగా ఆదిత్యాది నవగ్రహాలకి 27 ప్రదక్షిణాలు చేసుకొని కొద్దిగా నల్ల నువ్వులు, కొద్దిగా బెల్లం స్వామివారికి నివేదన, అలాగే నువ్వుల నూనె, నల్ల వస్త్రం స్వామివారికి నూనె పోసేసి చక్కగా వస్త్రం సమర్పించేసి స్వామివారికి ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయం ఏ ఆలయమైనా కావచ్చు, శివాలయమైనా, విష్ణు ఆలయమైనా, అమ్మవారి దేవాలయమైనా సరే, ప్రధాన ఆలయాన్ని కూడా చక్కగా 5 సార్లు ప్రదక్షిణాలు చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంటికి రావడం అనేది మంచిది. నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు అనేటువంటిది కూడా ఇప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ముఖ్యంగా వీరు ఈ రాశి వాళ్ళు కొంచెం హైట్ తక్కువగా, కలర్ తక్కువగా ఉండేటువంటి పర్సన్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు మాత్రం తప్పనిసరిగా కనబడుతుంది. ఎందుకని అంటారంటే వాళ్ళతోనే అంటే రాహు శనిగ్రహ ప్రభావం ఏదైతే ఉందో, నన్ను ఒకటి చెప్తా, ఇప్పుడు రాహు బాలేదు శని బాలేదని అనుకుంటూ ఉంటాం. వాళ్ళు వచ్చి మన పక్కన డైరెక్ట్ వచ్చి కూర్చుంటారా? కూర్చోరు కదా. కాబట్టి అలాంటి వ్యక్తిత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల్ని
మన జీవితంలో మన చుట్టూ కూడా చేరుస్తూ వాళ్ళ ద్వారా నష్టపోయేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి వ్యక్తులతో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం. రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక ఈ సంవత్సరం ఫలితాలు అసలు ఏ విధంగా ఉన్నాయి, వీరికి ఎలాంటి పరిణామాలు కలిగే అవకాశం ఉందంటారు? వృషభ రాశి వారికి కూడా చాలా యోగదాయకమైనటువంటి రాసులమ్మ ఈ సంవత్సరంలో. వీరికి ఆదాయం గురించి చూసుకుంటే 11, ఖర్చు 5, ప్రశాంతంగా ఉంది. రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఈ విధంగా చూసుకుంటే వీరు కూడా కొంచెం కలహాలకు దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వీరికి ముఖ్యంగా అదృష్టవశాత్తు ఏమిటి అంటే ఈ సంవత్సరంలో ఉండేటువంటి అత్యున్నతంగా బాగుండేటువంటి రాసుల్లో వృషభ రాశి కూడా చాలా మంచిది. జన్మంలో మే 15 వరకు గురుడు ఉంటున్నాడు. గురుబలం తగ్గిపోతుందేమో, మిగిలిన కార్యాలు అవుతాయో అవ్వవో అనేటువంటి భయం లేకుండా 6 గ్రహాలు షష్టగ్రహ కూటమని చెబుతున్నాం కదా, అది ముఖ్యంగా వృషభ రాశికి 11వ స్థానంలో జరుగుతుంది. ఏకాదశ శుభస్థానంలో జరుగుతుంది. 11వ స్థానం అనేది చాలా విశేషమైనటువంటి స్థానం. మనం ఏ పూజ చేసుకున్నా కూడాను ఏ గ్రహ అరిష్ట స్థానేషు పరిత్యజ్య శుభ ఏకాదశ స్థాన ఫలావాప్త్యర్థం అని చెప్పి సంకల్పం చేస్తూ ఉంటాం. ఏ గ్రహాలు ఎక్కడున్నా 11వ స్థానంలోకి వచ్చి శుభదృష్టిని కలుగు చేయుగాక అని చెప్పి సంకల్పానికి అర్థం. అలాంటి 11వ స్థానంలో 6 గ్రహాల కలయిక, వాటిల్లో కొన్ని రోజులు పంచగ్రహ కూటమి, కొన్ని రోజులు చతుర్థగ్రహ కూటమి, కొన్ని రోజులు త్రిగ్రహ కూటమి, కొన్ని రోజులు 2 గ్రహాలు కలిసి ఉంటాయి. ఏకంగా చివరికి శని ఒకడు మాత్రం ఏకాదశంలో ఉంటాడు. ఏకాదశంలో ఉండేటువంటి శని చాలా విశేషమైనటువంటి యోగకారకుడు అవుతున్నాడు. వీళ్ళు అనుకున్నటువంటి సకల సంకల్పాలు, సకల కార్యాలు కూడా సిద్ధి పొందడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ముఖ్యంగా ఎన్నో రోజులుగా దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి రోగాల బారి నుంచి బయటపడి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా అవుతారు. అంతేకాకుండా అన్నదమ్ముల మధ్య ఉంటున్నటువంటి గొడవలు ఏవైతే ఉంటాయో అవి కూడా సమసిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమానురాగాలతో వాళ్ళ దాంపత్య జీవితం కొనసాగుతూ ఉంటుంది. అలాగే వివాహం కానటువంటి వారు కూడా వివాహం కోసం ప్రయత్నించినా తప్పనిసరిగా మంచి సత్ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతుంది. సంతానం, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న రోజుల్లో వివాహం అనేది ఎంత ప్రధానమైనటువంటి సమస్యగా మారుతుందో సంతానం కూడా అంతే సమస్యగా మారుతుంది. సంతాన సాఫల్య కేంద్రాలు ఎక్కువగా వెలుస్తూ ఉన్నాయి మనకి కదా. అలాంటి పరిస్థితుల్లో కూడాను ప్రకృతి సిద్ధంగానే వీరికి సంతానం కలిగేటువంటి యోగం, పెళ్ళై ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రోజు నుంచి ఈ రోజుతో వీరికి సంతాన యోగం తప్పనిసరి కలగబోతుందని చెప్పడంలో మాత్రం కూడా సంశయం లేదు ఈ యొక్క సంవత్సరంలో. అలాగే విద్యార్థులు కూడా ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత. కొంతమంది విద్యార్థులు పుస్తకాల పురుగులాగా పట్టుకొని చదువుతూనే ఉంటారు. కానీ కొంతమంది విద్యార్థులు ఎగ్జామ్స్కి ముందు కొద్దిగా ఒక 4 రోజులు 10 రోజుల ముందే కొంతమంది చదువుతూ ఉంటారు. వాళ్ళని నిజంగా చెప్పాలంటే ఏకసంతాగ్రహులు అనొచ్చు, టెక్నికల్ బ్రెయిన్ అనొచ్చు, ఏదైనా అవచ్చు. వాళ్ళు కూడా తప్పనిసరిగా ఉత్తీర్ణత, అత్యుత్తమ ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం విద్యార్థులకి సంపూర్ణంగా కలుగుతుంది. రాజకీయపరమైనటువంటి వ్యవహారాలకు వస్తే వాళ్ళకు కూడా ఉన్నతమైనటువంటి పదవీ యోగ కాలంగా చెప్పుకోవచ్చు. గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు ఖాళీగా ఉన్న ఏ లీడర్ అయినా సరే తప్పనిసరిగా ఏదో ఒక రకమైనటువంటి ఒక అధికార యోగాన్ని కలుగజేస్తూ ఉంది తప్పనిసరిగా. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వారికి కూడా సంపూర్ణమైనటువంటి అవకాశం. తప్పనిసరిగా మంచి విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలు సంపూర్ణంగా చేజిక్కించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందుగా వెళ్ళాము, అక్కడ ఇతర దేశాల్లో ఉద్యోగం చేస్తున్నాము, ఉద్యోగాలు పోయేటువంటి పరిస్థితిలో ఉన్నా అంటే చివరి రోజు వరకు కూడా ఉద్యోగం లేదు ఉండదేమో అనేటువంటి బాధపడేటువంటి వాళ్ళకు కూడా ఉన్న చోటనే సుస్థిరమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా సరికొత్త అవకాశాలు చేయించుకొని మరలా ఉద్యోగం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి శుభతరుణం కూడా వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో కలుగుతుంది. అలాగే కొత్తగా చదువులు ప్రారంభించేటువంటి వాళ్ళు అంటే పీజీలు, ఎంఎస్సీలు చేసేటువంటి వాళ్ళకు కూడా ఉన్నత కాలంగా చెప్పుకోవచ్చు. వాళ్ళకి అనుకోకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ధనం కూడా వాళ్ళకి సమకూరుతూ ఉంటుంది ఇట్లాంటి వాటి. అలాగే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది. ఏకాదశ స్థానంలో ఉండేటువంటి శనిగ్రహ ప్రభావం సంపూర్ణంగా అప్పులు పాలైనటువంటి రియల్ ఎస్టేటర్లను కూడా ఈ సంవత్సరం ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉంచుతూ
వాళ్ళ సమస్త రుణబాధలు తొలగిపోయి మరలా జీవితంలో కొన్ని సంవత్సరాల వరకు రుణం చేయవలసిన అవసరం లేకుండా ఉండేంత ధనాన్ని మూట కట్టుకునేటువంటి యోగ స్థితి రియల్ ఎస్టేట్లకి తప్పనిసరిగా ఈ సంవత్సరం కలుగుతుందని చెప్పడంలో వృషభ రాశి వారికి ఏమాత్రం కూడా సంశయం లేదు నాన్న. అలాగే ముఖ్యంగా ఎవరైతే గృహయోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారో, ఇల్లు కొనుక్కోవాలి, కట్టుకోవాలి, స్థలం ఉందండి కట్టుకోలేకపోతున్నాం, అడ్వాన్సులు ఇస్తున్నాం, క్యాన్సిల్ చేసుకుంటున్నాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి గృహయోగం. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇలాంటి వారికి వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో మొదటిలో ఒక ఇల్లు కొనడానికి ప్రయత్నం చేయండి, కొంటారు తప్పనిసరిగా. మరలా సంవత్సరాంతంలో ఇంక ఇల్లు కొనడానికి కూడా ప్రయత్నం చేస్తే అది కూడా సఫలీకృతులు అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. అంటే బహుగృహ యోగం ఒకటే సంవత్సరంలో పొందేటువంటి సంపూర్ణమైనటువంటి గృహయోగం కలుగుతుందని చెప్తాను. రైతుల విషయానికి వస్తే వీరు కూడా మంచి గిట్టుబాటు ధరలతో వచ్చే సంక్రాంతి రైతుల కుటుంబాలలో వృషభ రాశి వాళ్ళ ఇళ్లల్లో ఆనందోత్సవాలతో ఈ యొక్క పండుగ చేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. అలాగే ఇంట్లో వివాహాది శుభకార్యాలు చేసుకోవాలన్నా ఈ యొక్క సమయంలో చాలా విశేషంగా వాళ్ళకి కాలం అనుకూలిస్తూ ఉంటుంది. మనం ఏదో ఒక కార్యం అనుకుంటాం, ఒక వ్రతము, ఒక పూజ, ఒక పెద్ద ఎత్తున భారీ ఎత్తున చేసుకోవాలనుకుంటాం. అది ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి ఒక కోరిక ఏదైతే ఉందో దానికి కూడా సంకల్పం చేయండి, పరమేశ్వరుల అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది, సంకల్ప సిద్ధి జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు నాన్న. అలాగే న్యాయస్థానంలో ఉండేటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీరికి అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి పరిస్థితులు ఈ యొక్క మాసంలో సంపూర్ణంగా చక్కగా కనబడుతుంది. వీళ్ళు అనుకున్న పనులు ఇదా అదా అనేటువంటి పరిస్థితి కాదు, ఏ పని అనుకున్నా తప్పనిసరిగా ముందుకు వెళ్ళేటువంటి సంపూర్ణంగా సానుకూలంగా ఉండేటువంటి అత్యద్భుత కాలంగా ఈ విశ్వావసనామ సంవత్సరాన్ని ఈ యొక్క వృషభరాశి వారికి చెప్పుకోవచ్చు. కానీ గురువుగారు ఎంత చక్కగా ఉన్నప్పటికీ కూడా ఇది గోచారం ప్రకారమే చెప్తారు, కానీ వ్యక్తిగత జాతకం అనేది చూసి చెప్పుకోవాలి. కాబట్టి మరి వీరంతా కూడా ఈ వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు అనేవి దొరుకుతాయి అంటారు? వృషభ రాశి వారు ముఖ్యంగా ఏ రకమైనటువంటి దేవతకి పూజ చేస్తే వీళ్ళకి తొందరగా పనులు అవుతాయనేటువంటి విషయానికి వస్తే చక్కగా సూర్య భగవానుడికి ఆదిత్య హృదయం పారాయణ చేసుకున్నా, కనీసం యూట్యూబ్లో దొరుకుతుంది చక్కగా విన్నా, ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుంటూ పొద్దున్నే 6 గంటలకల్లా లేచి స్నానం చేసి నమస్కారం చేసుకుంటూ, ప్రతి ఆదివారం కూడా తులసికోట దగ్గర సూర్య భగవాన్ని నమస్కారం చేసుకుంటూ కొద్దిగా గోధుమ రవ్వ, పంచదార, కొద్దిగా పాలు, 2 చుక్కల పాలు వేస్తే చక్కగా రవ్వలడ్డులాగా తయారవుతుంది. అది భగవంతుడికి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని ప్రసాదంగా స్వామివారికి నివేదన పెట్టి అది ప్రసాదంగా భుజిస్తే అనుకున్నటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. చాలా చక్కగా వివరించారు. అయితే వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయితో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, మిథున రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి, దాంతో పాటుగా అసలు వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజ్య పూజలు ఏ విధంగా ఉన్నాయి అంటారు? తప్పనిసరిగా నాన్న, ఈ సంవత్సరం ఎక్కువగా చాలా మంది కూడాను చాలా రాసులు బాగున్నాయి నాన్న. వాటిల్లో 1-2 రాసులు అసలు బాగలేదు, ఇంకో 1-2 రాసులు మధ్యస్థంగా ఉన్నాయి. కానీ మిగిలిన అన్ని రాసుల వారికి ఉన్నత స్థానంగా చెప్పుకోవచ్చు, ఉన్నత కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే మిథున రాశి వారి విషయానికి వస్తే వీళ్ళకి ఆదాయం 14, ఖర్చు 2, రాజ్యపూజ్యం 4, అవమానం 2. అన్ని విధాలా కూడాను మిథున రాశి వారికి యోగకారంగా చెప్పుకోవచ్చు. ఎందువల్ల ఇందాక మనం చెప్పుకున్నాం, మే 15వ తారీఖు నుంచి వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి గురుడు వస్తున్నాడు. గురుబలం పెరిగింది. గురుబలం పెరిగితే గురువు అనేటువంటి ఆయన ఒక కాలేజీకి ప్రిన్సిపల్ లాంటి వాడు. మిగిలిన గ్రహాలన్నీ కూడా లెక్చరర్స్. ఈ లెక్చరర్స్ అంతా ఎవరి మాట వింటారు? గురువు మాట, ప్రిన్సిపల్ మాట వినాల్సిందే కదా. అలాగే గురుగ్రహ అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాల సానుకూలత తప్పనిసరి కలుగుతుంది. అంటే పాపగ్రహాలు ప్రతికూలంలో ఉన్నా సరే అత్యంత ఉచ్చగ్రహాలలో మొట్టమొదటి వాడు గురుగ్రహం. కాబట్టి ఆ గురువు బాగుంటే అన్ని విధాలా బాగుంటాయి. గురువు బాగుంటే విద్య బాగుంటుంది, విద్య బాగుంటే జీవితం బాగుంటుంది. అట్లానే గ్రహాలలో గురుగ్రహం బాగుంటే జాతకం చాలా చక్కగా ముందుకు సజావుగా సాగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా గురు బలం వల్ల కలిగేటువంటి యోగాలలో మొట్టమొదటిగా వివాహ యోగం అని చెప్తాం. ఓకే. కాలసర్పదోషాలు, సర్పదోషాలు ఎన్ని దోషాలు ఉన్నా జన్మరాశిలో ఉండేటువంటి గురుగ్రహ ప్రభావం చేత
వివాహ యోగం తప్పనిసరిగా ఈ సంవత్సరం మిథున రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది. అత్యున్నతమైనటువంటి యోగంగా వివాహం అంటే అత్యంత వైభవోపేతంగా జరపబడుతుంది. వాళ్ళకు ఉండేటువంటి స్థితిని అనుసరించి మంచి వైభవోపేతంగా వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఇంకా చక్కగా వివాహం జరగడానికి మంచి అవకాశం ఉంటుంది. అలాగే సంతానం గురించి ఆలోచించేటువంటి వారికి కూడా చక్కటి, ఒక్క మాటలో చెప్తానన్నా, పుత్ర సంతానం కలిగేటువంటి వాళ్ళలో ఈ సంవత్సరం మిథున రాశి వారు ఎక్కువగా ఉంటారు. అంటే మిథున రాశిలో ఉన్న వారందరికీ ఎక్కువగా అబ్బాయిలు పుట్టే పుట్టేటువంటి అవకాశం, వంశోద్ధారకుడు కావాలనుకునేటువంటి ప్రతి ఒక్కరి కళ తీరబోయేటువంటి మిథున రాశి వారి ఫలితం ఎలా ఉంది ఈ సంవత్సరంలో అంటే తప్పనిసరిగా మీ వంశం ఉద్ధరించేటువంటి మగపిల్లవాడు తప్పనిసరిగా పుడతాడు. అంటే అందరికి అబ్బాయిలే పుడతారని కాదు, ఎక్కువ శాతం పుట్టడానికి అవకాశం ఉంది. అమ్మాయిలు పుట్టినా కూడా అదృష్టమే అని చెప్తారు. ఎందుకంటే మరలా దీనికి ఒక కామెంట్ పెడతారు, అమ్మాయిలు పుడితే తప్ప గురువు గారు. ఇదే విషయంలో చిరంజీవి గారు కూడా కథంలో కొన్ని చాలా మంది. కాబట్టి ఒకటే చెప్తానన్నా, ఒకటే మాట చెప్తాను, యోగం ఉంటే అబ్బాయిలు పుడతారు, ఎన్నో జన్మల సుకృతి ఉంటే అమ్మాయిలు పుడతారని చెప్తా. అమ్మాయి ఇంట్లో పుట్టాలి అంటే అదృష్టం ఉండాలి. అబద్ధాలు ఆడితేనే అమ్మాయి పుడుతుంది అనుకుంటే నాకు చిన్నప్పటి నుంచి 100 అబద్ధాలు చెప్పాము, నాకు అమ్మాయిలు పుట్ల, అదే వచ్చిన బాధ. కాబట్టి ఎన్నో అబద్ధాలు చెప్పాను, కనీసం అమ్మాయి పుడితే బాగుండేది అనిపించేది. కాబట్టి దాంట్లో ఇదేం లేదు, వంశోద్ధారకుడు కూడా కావాలి. కాబట్టి తప్పనిసరిగా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం కలుగుతుంది నాన్న ఎక్కువగా. అలాగే ఈ సంవత్సరం మనకి మార్చి ఎండింగ్ నుంచి మనకి మైకులు మోత వినపడుతూ ఉంటుంది. దాదాపు స్కూల్స్ ఓపెన్ అయ్యేంత వరకు 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంక్ అని. అలానే ఇలాంటి ర్యాంకులు సంపాదించేటువంటి విద్యార్థులు కూడా మిథున రాశిలోనే ఉండబోతున్నారు అనేది మాత్రం తప్పనిసరి. అంత యోగకాలం. గురుడే వాళ్ళ రాశిలో ఉంటే ఇంకేం కావాలి నాన్న విద్యకి కదా. అట్లాంటి ర్యాంక్స్ సంపాదించేటువంటి పిల్లలు కూడా తప్పనిసరిగా మిథున రాశి ఉన్న పిల్లలకి తప్పనిసరిగా మంచి యోగం కలుగుతుంది. అది ఏ విద్య అయినా కానివ్వండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, పీజీ వరకు, కేజీ నుంచి పీజీ వరకు చదువుకునేటువంటి ప్రతి పిల్లలకు కూడా విద్యాభ్యాసం అనేటువంటిది ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంటుంది. అలాగే పిల్లలు ముఖ్యంగా కొంచెం వయసు వచ్చిన తర్వాత దుర్వ్యసనాలకి, దుస్నేహాలకి అలవాటు పడుతూ ఇంట్లో తల్లిదండ్రులు కూడా లెక్క చేయనటువంటి పిల్లలు కూడా ఈ సంవత్సరం గురుగ్రహ అనుగ్రహంతో మిథున రాశి పిల్లలు కూడా చక్కగా దుర్వ్యసనాలు, దుస్నేహాలు వదిలిపెట్టి ఇంట్లో తల్లిదండ్రుల మాట వింటూ ప్రేమగా కుటుంబంలో కలిసిపోతూ మంచి విద్యావంతులుగా, అంతేకాకుండా పిల్లల వల్ల తల్లిదండ్రులకు పేరు తెచ్చిపెట్టేంత యోగదాయకమైనటువంటి పరిస్థితిలో మిథున రాశిలో ఉండేటువంటి పిల్లలు ఉంటారు. ఇప్పుడు చాలామంది కూడాను మా అబ్బాయిని చూస్తే పలానా సుధీర్ శర్మ గారు అబ్బాయి అంటారు కదా. అలా కాకుండా వీళ్ళ నాన్న సుధీర్ శర్మ గారు అంటే ఇంకా ఆనందంగా ఉంటుంది కదా. అలాంటి పరిస్థితి ఈ సంవత్సరం మిథున రాశిలో ఉండేటువంటి పిల్లల ద్వారా తల్లిదండ్రులకు వస్తుంది. అంత యోగదాయకంగా మారబోతున్నారు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహ ప్రభావం చేత చేసేటువంటి వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, విశేషమైనటువంటి ధనయోగం కలగబోతుంది. ఎలాంటి వ్యాపారమైనా, ఎలాంటి వృత్తిపరమైనటువంటి ఉద్యోగాలైనా ఏవైనా సరే ఉన్నతంగా ఉండేటువంటి, ఆర్థిక పరంగా రుణబాధలు తొలగిపోయి ఇచ్చినటువంటి అప్పులు కూడా తిరిగి మరలా వారికి చేరడం, తద్వారా ఆనందంగా ఉండడం, అంతేకాకుండా చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో మంచి ఉన్నతమైనటువంటి ఆర్థిక లాభాలు తెచ్చిపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా అధికారుల మన్నలను పొందుతూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క రాశివారు. ఇక ప్రభుత్వపరమైనటువంటి ఈ ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తుల విషయంలో కూడాను సంపూర్ణంగా శత్రువులు కూడా మిత్రులుగా మారుతూ వాళ్ళ సహాయ సహకారాలతో, మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ సహాయ సహకారాలతో ప్రమోషన్స్ పొందేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. ఇక్కడ ఉన్నతాధికారుల మన్ననలు పొందుతున్నారు. ఈ చుట్టుపక్కల చేసేటువంటి వాళ్ళ సహాయ సహకారాలు లభిస్తున్నాయి. తప్పనిసరిగా ఉన్నతంగా మంచి ఉద్యోగ యోగం, నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కలుగుతుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఉన్నత పదవీ యోగం కనబడుతుంది. అలాగే రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే కూడా లీడర్ అంటే వీళ్ళు అని చెప్పుకునేంత గర్వంగా పనిచేసేటువంటి వ్యక్తులు మిథున రాశిలో ఉంటారు ఈ సంవత్సరం. తప్పనిసరిగా లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. జనాలలో ఎక్కువగా అంతకుముందున్నటువంటి వ్యతిరేకత కూడా ప్రజా ఆదరణగా మారబోతుంది వీళ్ళ పాలిట. తద్వారా ఉన్నత అధికారుల దృష్టి వీళ్ళ మీద పట్టడం, వీళ్ళకి మంచి ఉద్యోగం అంటే పదవీ యోగం కలగడం అనేటువంటిది కూడా తప్పనిసరిగా కలుగుతుంది. రైతుల విషయానికి వస్తే రైతులు కూడా అత్యున్నతమైనటువంటి ధనయోగం కలుగుతుంది.
తప్పనిసరిగా మంచి లాభాలు వస్తాయి, మంచి పంటలు పండుతాయి. పండేటువంటి పంటలు కూడా మనం పంచాంగ శ్రవణంలో చెప్తున్నాం. ఆ రకంగా పంటలు వేసుకుంటూ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళకి కూడా మంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యవహారానికి వస్తే వారికి కూడా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. నాన్న, అంతకుముందు ఎన్నో రోజుల నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసాం, మాకు లాభాలు రావటం లేదు, నష్టాల్లో ఉన్నామని చెప్పి బాధపడేటువంటి వాళ్ళందరూ కూడాను లాభాల బాటలో పయించడానికి ప్రారంభం అవుతుంది. వీళ్ళకి విశ్వావసనామ సంవత్సరం అనేటువంటిది చక్కగా చెప్పుకోవచ్చు. అలాగే విదేశీ ప్రయాణం చేయాలనుకునేటువంటి వారు కూడా ఉన్నతంగా ఉంటుంది. వారు అనుకున్నటువంటి స్థానానికి వెళ్తారు. మంచి విద్య, ఉద్యోగం, దాంట్లో కూడాను వాళ్ళకి కావలసినటువంటి ధనం చేతికందడం, ఖర్చులు వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా చక్కగా జరిగేటువంటి సంపూర్ణమైనటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉంది. కానీ గురూజీ, ఎంత చూసినప్పటికీ కూడా గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి, కానీ వ్యక్తిగతంగా చూసుకుంటే గనక కొద్దిగా లోటుపాట్లు అనేవి కనిపిస్తాయి. కాబట్టి మరి వీరంతా కూడా ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఏవైతే లాభాలు చెప్పారో వాటన్నిటిని సఫలం చేసుకోగలుగుతారు? దత్తాత్రేయ స్వామి వారి గురుచరిత్ర పారాయణ ఉంటుంది. చక్కగా పారాయణ చేసుకున్నా, విన్నా, లేదు కనీసం ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి వారి దేవాలయానికో, రాఘవేంద్ర స్వామి వారి దేవాలయానికో వెళ్ళి దర్శనం చేసుకున్న సంపూర్ణమైనటువంటి యోగం కలుగుతుంది వీరికి. అంటే ఉండేటువంటి దోషాలు, చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉన్నా, మీరు చెప్పినట్టుగా వ్యక్తిగతమైనటువంటి జాతకాల్లో ఏమైనా దోషాలు ఉన్నా, ఇది గోచారాన్ని అనుసరించి చెప్తున్నాం కాబట్టి దాంట్లో ఈ గురుదేవతలను ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి సంపూర్ణమైనటువంటి యోగకాలంగా చెప్పుకోవచ్చు. గురువుగారు, కర్కాటక రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకుంటే అసలు ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి? మరి ముఖ్యంగా వీరికి రాజ్య పూజ మరియు ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయంటారు? ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి గత కొన్ని రోజుల నుంచి పడుతున్నటువంటి అష్టమ శని దోషాలు నివృత్తి కలుగుతున్నాయి. మార్చి 29వ తారీఖుతోనే. కాకపోతే కొన్ని రోజుల తర్వాత మరలా అష్టమ రాహుగ్రహ ప్రభావం మరలా రాబోతుంది. కానీ భాగ్యస్థానంలో ఉండేటువంటి శనిగ్రహ సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో చాలా వరకు అనుకున్న పనులు చక్కగా నెరవేరుస్తూ ఉంటారు. వీరికి ఆదాయ వ్యయాల విషయానికి వస్తే ఆదాయం 8, ఖర్చు 2. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 3. చాలా విశేషమైనటువంటి యోగకాలంగా చెప్పుకోవచ్చు. శత్రువులు మిత్రులుగా మారేటువంటి కాలంగా ఈ విశ్వావసనామ సంవత్సరాన్ని కర్కాటక రాశి వారికి చక్కగా చెప్పుకోవచ్చు. అలాగే అనుకున్న పనులు సకాలంలో సంకల్పంతో సిద్ధి పొందేటువంటి వారిలో కర్కాటక రాశి వారు కూడా ఒకరు. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నరఘోష కూడా సంపూర్ణంగా విముక్తి, అంటే మొత్తం పోయి చక్కగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్న స్థానం నుంచి ఇంకాస్త ఉన్నత స్థానానికి వెళ్ళడానికి సంపూర్ణమైనటువంటి అవకాశం కలిగినటువంటి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు. ఈ సంవత్సరంలో వివాహం ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా మంచి సౌందర్యవతి, గుణవతి భార్యగా వస్తుంది. మంచి పిల్లవాడు భర్తగా వచ్చేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనపడుతుంది. అలాగే సంతానం కోసం తాపత్రయపడుతున్నటువంటి దంపతులకు కూడా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం శుభవార్త వింటారు. చక్కగా మంచి సంతానాన్ని పొందేటువంటి సంపూర్ణమైనటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నాన్న, విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు వాళ్ళు కొంచెం జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది, కానీ దానికి తగినటువంటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తే జ్ఞాపక శక్తి అనేటువంటి దాన్ని కూడా అతిక్రమించుకొని ముందుకు వెళ్ళి తప్పనిసరిగా మంచి ఉత్తీర్ణత పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళల్లో ఇనుము అంటే ఎక్కువగా ఐరన్ షాప్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కానివ్వండి, అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్తారు. అధికమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. అలాగే నాన్న, విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వారికి కూడా తప్పనిసరిగా మే నెల ఆఖరు నుండి ప్రయత్నించండి. తప్పనిసరిగా మంచి యోగం కలుగుతుంది. అంటే వీసాల కోసం ప్రయత్నం చేసి 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 విసుగుపోయేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. పైగా రైతులకు కూడా మంచి పంట, దానికి తగినటువంటి గిట్టుబాటు ధర ఆనందదాయకంగా ఉంటుంది. దిగుబడి కూడా విపరీతంగా వస్తుంది కర్కాటక రాశి వారికి, రైతులకి. ఇక రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లోకి వస్తే రాజకీయ నాయకులకు కూడా అసలు ఉంటుందా పోతుందా, మనకి వస్తుందా రాదా అనేటువంటి అనుమాన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా
వాళ్ళు ఊహించిన దానికంటే ఇంకా ఉన్నతంగా ముందుకు వెళ్తారు. ముఖ్యంగా ఎక్కడైనా మనం ఉద్యోగం చేస్తున్నా, ఏదైనా వృత్తి పని చేస్తున్నా, ఆ పైన ఉండేటువంటి అధికారుల మన్ననలు పరిపూర్ణంగా వీళ్ళ మీద వాళ్ళ అనుగ్రహం ఉంటుంది. దాంతో వీళ్ళు అనుకున్న దానికంటే కూడా రెట్టింపు దశలో జీతాలు పెరగడం, ఆర్థికంగా లాభపడటం, జనాకర్షణ కలిగి ఉండడం, ఇట్లాంటివి సంపూర్ణమైనటువంటి యోగాలు కూడా తప్పనిసరిగా ఉన్నాయి. ప్రభుత్వపరమైనటువంటి ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా తప్పనిసరిగా ప్రమోషన్స్ వస్తూ, వాళ్ళు కోరుకున్న చోటికి బదిలీలు జరుగుతూ, అనుకున్నటువంటి సకల కార్యాలు కూడా సిద్ధి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రమోషన్ వస్తే మహా అయితే ఒక 10,000 జీతం 20,000 అవుతుంది, 20,000 జీతం 40,000 అవుతుంది. కానీ వీరికి ఊహించనంత విధంగా ఉన్న జీతానికి 3 రెట్లు జీతం పెరిగేటువంటి పరిస్థితులు, తద్వారా కుటుంబంలో ఆనందకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే ఇంట్లో పెద్దల అనారోగ్యం భయానకంగా ఉంటుందో అది కూడా సానుకూలంగా మారుతూ వీరికి ఆ పెద్దవారికి కూడా ఆరోగ్యవంతులుగా అవుతూ ఇంట్లో ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వివాహాది శుభకార్యాలకు కావాల్సినటువంటి ధనం చేతికందడం. అలాగే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి సంపాదన ఎలా ఉంటుంది అంటే దాచిపెట్టుకున్నంత, ఖర్చు పెట్టుకున్నంత ధనాన్ని సంపాదించేటువంటి యోగం కూడా, ఆర్థిక లాభాలు కూడా విశేషంగా ఉన్నాయి నాన్న. వాళ్ళు అనుకున్న దానికంటే రెట్టింపు ధనాన్ని వాళ్ళు సంపాదించడం అనేది జరుగుతుంది తప్పనిసరిగా. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కూడా వాళ్ళకు కూడా అత్యున్నతమైనటువంటి ర్యాంకులు వస్తూ ఉంటాయి. కొంచెం జ్ఞాపక శక్తి గురించి కొంచెం కాస్త ఎక్కువ ప్రయత్నం చేస్తే కష్టం కాదు, ఇష్టపడితే తొందరగా ఉత్తీర్ణులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక విదేశీ ప్రయాణాల కోసం చేసేటువంటి వాళ్ళకి సానుకూలంగా ఉంటుంది. వాళ్ళు అనుకున్న పనులు తప్పనిసరిగా మంచిగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారో వీరికి కూడా అత్యున్నతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 16వ తారీఖు తర్వాత వీరికి ఉండేటువంటి గ్రహస్థితిని అనుసరించి సంపూర్ణమైనటువంటి ఆర్థిక లాభాలలో, ఒక్క మాటలో చెప్పాలి అంటే రియల్ ఎస్టేటర్స్ కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి, డబ్బులు లెక్క పెట్టుకోవడానికి కొత్త మిషన్లు కొనుక్కొని ఇంట్లో రెడీగా పెట్టుకోండి. అంత ఆర్థిక లాభాలు ఉంటాయి, విశేషమైనటువంటి లాభాలు ఉంటాయి. వీళ్ళు అందరూ అన్ని రంగాల వాళ్ళు కూడాను ఉన్నతమైనటువంటి బాటలో నడుస్తూ ఉంటారు. మొండి పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా మంచి ప్రవర్తనగా మారి తల్లిదండ్రుల మాట వింటూ చక్కగా విద్యాభ్యాసం చేసుకుంటూ మంచిగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు చక్కగా కనపడుతున్నాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకోవాలి, డబ్బులు లేవు అనేటువంటి పరిస్థితి వీళ్ళకి ఈ సంవత్సరంలో రాదు అని చెప్తాం. ఎంత కావాలంటే అంత వస్తూనే ఉంటుంది. అంటే దానికి తగినటువంటి కష్టం కూడా మనకు ఉండాలి. ఆ కష్టానికి మించినటువంటి ధనానికి ఎవరికైతే భార్యకి అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. సంపూర్ణమైనటువంటి ఆనందం, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి గొడవలు కూడా సమసిపోయి చక్కగా దాంపత్య జీవితాన్ని అనుభవిస్తారు. గురువుగారు, కానీ జాతక పరంగా చూసుకుంటే గనక కొద్దిగా లోటుపాట్లు అనేవి కనిపిస్తాయి కాబట్టి మరి వీరంతా కూడా ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు? అసలు ఇందాక మనం పిల్లల గురించి, జ్ఞాపక శక్తి గురించి కూడా చెప్పుకున్నాం. వాళ్ళు కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివిన విన్న జ్ఞాపక శక్తి అనేటువంటిది పెరుగుతుంది. అలాగే వీరు కూడా గురుగ్రహం ద్వాదశంలోకి వస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా ప్రతి గురువారం శనగలు ఉంటాయి, చక్కగా నానబెట్టి గుగ్గిళ్ళు తయారు చేసుకొని వాటిల్ని ప్రసాదంగా అందరికీ పంచవచ్చు. అంతేకాకుండా కర్కాటక రాశి వారు గుర్తుపెట్టుకోండి, ఒక్కటి సన్నగా తెల్లగా పొడుగ్గా కోలమొహంతో ఉండేటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కనుక అట్లాంటి వాళ్ళతో సన్నగా ఉంటారు, తెల్లగా ఉంటారు, పొడవుగా ఉంటారు, కోలమొహంతో ఉండేటువంటి వ్యక్తులు అవుతారు. మంచి అంటే కర్కాటక రాశి వారి కంటే కూడా ఇంకా తెలివైనటువంటి వాళ్ళు వీళ్ళని మోసం చేయడానికి ప్రయత్నించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నాను. గురువుగారు, సింహరాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక అసలు వీరికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి? దాంతోపాటుగా అసలు వీరి ఆదాయ వ్యయాల విషయాలు కావచ్చు, రాజ్య పూజ్యాల విషయాలు కావచ్చు, అసలు విద్య, ఆరోగ్య, వ్యవహారాలు అన్నింటిలో ఏ విధంగా ఉండబోతుందంటారు? ముఖ్యంగా నాన్న, ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఖర్చు 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6, అన్నీ కూడాను వీరికి భంగంగానే కనబడుతూ ఉంది. ముఖ్యంగా
సింహరాశి నుంచి 8వ స్థానంలో షష్టగ్రహ కూటమి, అలాగే అష్టమ శని, సప్తమ రాహువు, జన్మ కేతువు, ద్వాదశ కుజుడు. ఇన్ని గ్రహాల ప్రభావం ఉన్నా కొంతమేరకు గురుగ్రహ దృష్టి 3వ స్థానం మీద పడుతుంది కాబట్టి కొంతవరకు ఓకే, పర్లేదు అనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళు అనుకున్న పనులు ఏవి కూడా సకాలంలో చేయలేనటువంటి నిరాశ నిస్పృహలతో ఉంటారు. ఒక పని ఒకసారి 2 సార్లు 3 సార్లు ప్రయత్నిస్తూ ఉంటే కాకపోతే 4వ సారి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఎన్నిసార్లు ప్రయత్నిస్తూ ఉన్నా నిరాశకు గురవుతూ ఉంటే పని కాకపోతే నిరాశకు గురవలసిన పరిస్థితులే కదా. అంతేకాకుండా కార్యహాని కాకుండా అనుకున్న పనులు ఏవి కూడా ముందుకు వెళ్ళవు. పైగా ఈ పనుల కోసం కూడా వీళ్ళు ఖర్చు పెట్టేటువంటి ఖర్చు కూడా వృధా అయిపోతూ ఉంటుంది. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా 3 విధాలా కూడా నష్టపోయేటువంటి పరిస్థితుల్లో సింహరాశి ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. అలాగే వాహన ప్రమాదాలు, అష్టమ స్థానంలో శని, తప్పనిసరిగా వాహనాలతో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కానివ్వండి, ఐరన్ బిజినెస్ వాళ్ళు కానివ్వండి, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అలాగే వివాహం కోసం ప్రయత్నించేటువంటి ప్రయత్నాలు కూడా అంత సానుకూలంగా ఎక్కడ కనపడవు. ఇప్పుడున్నటువంటి రోజుల్లో 1, 2, 3 పెళ్లి సంబంధాలు చూస్తూ అవి కుదరపోతేనే డిప్రెషన్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఎక్కువ సంబంధాలు చూసి బాధకి గురైపోతూ మానసికంగా వ్యధకు గురవుతూ ఇలాంటి బాధపడేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా సింహరాశి వాళ్ళకి కనపడుతూ ఉంటున్నాను. ఇక సంతానం కోసం కూడా అంత సఫలీకృతులు అవ్వలేరు అని చెప్పవచ్చు. సంతానం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకు కూడా సంతాన యోగం కూడా అంత పెద్దగా చెప్పుకోదగ్గంత ఆనందదాయకంగా లేదు అని చెప్పాలి. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు, సంపాదించిన సంపాదన అంతా కూడా వడ్డీలు కట్టుకోవడానికి వెళ్ళిపోవటం, రుణగ్రస్తులుగా మారిపోవటం, అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి, ఇచ్చిన అప్పులు వెనక్కి రాని పరిస్థితి, తద్వారా ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి సమస్యల్లో చిక్కుకొని ఉండేటువంటి రాశుల్లో సింహరాశి ఇంకోటి చెప్పుకోవచ్చు. అలాగే రైతులు కూడా మరి మిగిలిన వాళ్ళందరికీ అంటే రైతులందరికీ ఒకేలాగా ఉండాలి కదా అంటే ఒక్కొక్కడికి ఉండేటువంటి భూమి ఒక్కొక్క రకంగా పండవచ్చు, కొన్ని పంటలే పండవచ్చు. ఇప్పుడు ఈ పంటలు వేసుకుంటే బాగుంటుందని చెప్పి పంచాంగం సూచిస్తున్నా సరే ఇవేవి కాదు నాకు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం తప్పనిసరిగా కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ సింహరాశిలో ఉండేటువంటి వాళ్ళకి కోర్టు వ్యవహారాలు చుక్క ఎదురు చూపిస్తుంది. అవి కూడా జయం కలగడానికి అవకాశం ఉండదు. వీళ్ళ శత్రువులకి ఫేవరబుల్గా తీర్పు వస్తూ అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. తద్వారా కూడా ఆర్థిక నష్టమే. ఇక్కడ ముఖ్యంగా సింహరాశి వాళ్ళకు ఉండేటువంటి ఈ సంవత్సరంలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే వాళ్ళు సొంతంగా తీసుకునేటువంటి నిర్ణయం కొంతవరకు పర్వాలేదు, కానీ పక్క వాళ్ళు ఏదో టెంప్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మాటలు నమ్మి విని వాటి ద్వారా పెట్టేటువంటి పెట్టుబడులు కావచ్చు, లేదంటే ఏ వ్యవహారాలైన పనులైనా కావచ్చు, వాటి వల్ల ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు సొంతగా ఆలోచించి మీరు చేసేటువంటి పనులే తప్పనిసరిగా నిదానించి చేయండి. కొత్త కొత్త వ్యాపారాలు పెట్టడం కానివ్వండి, తద్వారా కూడా నష్టం కొద్ది రోజులు మాత్రమే నడుస్తూ ఉంటుంది. ప్రైవేట్ పరమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్ కూడా అందని ద్రాక్షలాగానే కనపడుతూ ఉంటుంది, ఊరిస్తూ ఉంటుంది. వస్తుంది అయిపోతుంది అనుకునేటువంటి సమయానికి కూడా వాళ్ళకి పనులు కాక నిరాశ నిస్పృహలతోనే ఉన్న చోటనే ఉద్యోగం చేసుకుంటూ ఉండడమే కాకుండా కనీసం ఉన్న ఉద్యోగాన్ని కూడా కాపాడుకోవడానికి చాలా కష్టపడవలసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి సింహరాశి వారికి.
అంటే ఉద్యోగం ఉంటుందా పోతుందా అనేటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి ఒక సింహరాశి వారికి కనబడుతుంది. అలాగే ముఖ్యంగా సింహరాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు కూడా వాళ్ళు అనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఉండడం అనేది ఒక పరిస్థితి అయితే, దానికంటే ఒక మెట్టు తగ్గి కిందకి దిగజారేటువంటి పరిస్థితులు కూడా కనబడుతుంది. అంటే ఉన్న స్థానం పోవటం, అలాగే వస్తుంది అనుకునేటువంటిది రాకపోవటం, ప్రజా వ్యతిరేకత పెరగటం, ఇట్లాంటి లక్షణాలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వస్తే వారికి కూడా అనుకోనటువంటి ఒక ఊహించినటువంటి ధనం, అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు బాగా లాభాలు వస్తాయని చెప్పి ఆలోచిస్తాను నాన్న, అది కూడా నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. ఇంకా వీళ్ళు ఎలా ఉండాలి ఇలాంటి పరిస్థితులు ఉంటే ఏదో పాతవి చిన్న చిన్న ప్లాట్లు అమ్ముతూ ఇట్లా చేసేటువంటి పరిస్థితుల్లో తప్పితే పెద్ద గొప్పగా బాగుంటుందని చెప్పడానికి మాత్రం సింహరాశి వారికి పెద్దగా అవకాశం కనపట్టలేదు అని చెప్పడానికి ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. కానీ గురువుగారు, మరి ఇంత కష్టకరమైన ఈ సంవత్సరం అంతా కూడా వీరు నిలదొక్కుని బతకాలి అంటే అసలు వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు ఈ సంవత్సరం అంతా కూడా? అంటే నాన్న, ఇన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి పాదాలు పట్టుకుంటే అన్ని కష్టాలు నెరవేరిపోతాయి. తప్పనిసరిగా కష్టాలు తీరే మార్గాన్ని చూపిస్తాడు భగవంతుడు, కష్టాలు రాకుండా చెయ్యడు. అలాంటి సమయంలో సింహరాశి వాళ్ళకి ఇలాంటి కష్టకాలంలో ఎవరైతే ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం చేయిస్తారో కనీసం ఒక 2 నెలలకు ఒక్కసారి నల్ల నువ్వులు దానం చేయండి ఎవరికైనా బ్రాహ్మడికి. ఆ విధంగా అష్టమ శని ప్రభావం తగ్గుతుంది, గురుగ్రహ 3వ దృష్టి కలుగుతుంది. కాబట్టి 3వ రాశి మీద కొంతవరకు బెటర్మెంట్ దొరకడానికి అవకాశం కనబడుతుంది. గురువుగారు, కన్యా రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి? దాంతోపాటు విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి ఎటువంటి పెట్టుబడి చిట్కాలు కనిపిస్తున్నాయి అంటారు వీరికి? ముఖ్యంగా నాన్న, కన్యారాశి వారికి 7వ స్థానంలో షష్టగ్రహ కూడమి జరుగుతున్నా, 6వ స్థానంలోకి రాబోతున్నటువంటి రాహు, సప్తమ స్థానంలో ఉండేటువంటి శని, దశమ రాజ్యస్థానంలోకి వస్తున్నటువంటి గురువు, అలాగే కొన్ని రోజుల పాటు మిథునంలో, కొన్ని రోజుల పాటు కర్కాటకంలో ఉండేటువంటి కుజగ్రహ ప్రభావం సంపూర్ణంగా వీరికి కొంతవరకు సానుకూలతను ఏర్పరుస్తుంది. ఆదాయ వ్యయాల గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా ఆదాయం 14, ఖర్చు 2. మేషరాశి వారికి క్వైట్ ఆపోజిట్లో ఉంది. మేషరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14 ఉంటే కన్యారాశి వారికి ఆదాయం 14 ఉంది, ఖర్చు 2 ఉంది. అలాగే రాజ్యపూజ్యం 6, అవమానం 6. సమానంగా ఉంది. మౌనంగా ఉండాలి. ఇప్పుడు రాజ్యపూజ్యం పెద్దగా లేకపోయినా అవమానం ఎక్కువ ఉండకూడదు కదా నాన్న. కాబట్టి ఎంతవరకు ఎదురు వాళ్ళ విషయాలు అనవసరంగా తలదూర్చకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే సుఖంగా సంతోషంగా ఉంటారు. మౌనేన కలహం నాస్తి, మౌనంగా ఉంటే కలహాలు లేవు ఎక్కడా కూడా. ముఖ్యంగా కన్యారాశి వారికి కూడా చాలా విశేషమైనటువంటి యోగాలు ఉంటాయి ఈ సంవత్సరం. అనుకున్న పనులు అనుకున్న సమయానికి సానుకూలంగా వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తూ దిగ్విజయంగా పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు నిదానంగా వాళ్ళకి ఫలించినప్పటికీ మంచి సంబంధాలు కుదురుతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. సంతాన విషయానికి వస్తే దాదాపుగా ఆగస్టు, సెప్టెంబరు తర్వాత వీరికి సంతాన యోగం కలగడానికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. అంటే సంతానం అనేటువంటిది చాలా అతిపెద్ద సమస్యగా మారుతున్నటువంటి ఒక భూతం అని చెప్తాను నేను. అలాంటి సమస్య నుంచి కూడా తప్పనిసరిగా ఈ రాశిలో ఉండేటువంటి పెళ్ళైనటువంటి స్త్రీలకు మాతృత్వం, పిల్లల కోసం ఎదురు చూసుకునేటువంటి వాళ్ళకి, అలాగే వంశాభివృద్ధి తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అతి ఎక్కువ మంది విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళల్లో కన్యారాశి వాళ్ళు ఉంటారు. తప్పనిసరిగా వీళ్ళు ప్రయత్నం చిన్నది, ఫలితం చాలా పెద్దగా కనబడుతుంది. విదేశీ ప్రయాణ యోగాల్లో కావచ్చు, విదేశాల్లో చేసేటువంటి ఉద్యోగ పరిస్థితుల్లో కావచ్చు, ఉద్యోగాల కోసం విదేశాల్లో ప్రయత్నించేటువంటి వాళ్ళ కోసం కావచ్చు విశేషంగా యోగిస్తుంది. అలాగే ప్రభుత్వపరమైనటువంటి, ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ తప్పనిసరిగా వస్తాయి. బదిలీలు, ట్రాన్స్ఫర్స్ అనేది చెప్పడం కష్టం, కానీ తప్పనిసరిగా ఇట్లాంటి వీరికి మాత్రం మంచి యోగదాయకంగా ఉంటుంది. ప్రమోషన్స్ వస్తాయి, మంచి జీతాలు పెరుగుతాయి, శత్రువులు కూడా మిత్రులుగా తయారవుతూ ఉంటారు.
చుట్టూ వారితో పనిచేసేటువంటి వారితో అతి ఎక్కువ స్నేహంగా మెలిగేటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క కన్యారాశి వారికి కనపడుతూ ఉన్నాయి. అలాగే కన్యారాశి వారిలో ఇంట్లో ఉండేటువంటి పెద్దల అనారోగ్య పరిస్థితి, భయాందోళనగా ఉండేటువంటి పరిస్థితి కూడా మెరుగుపడుతూ ప్రశాంతమైనటువంటి వాతావరణానికి తీసుకుని వస్తూ ఉంటుంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తుంటాయి, కానీ ఎట్టకేలకు పర్లేదు బాగానే ఉంది అనుకునేటువంటి పరిస్థితి ఉంది. వివాహాది శుభకార్యాల కోసం మాత్రం అప్పు చేసి డబ్బులు తీసుకొచ్చి శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆర్థికంగా వాళ్ళ ఖర్చుల వరకు వాళ్ళకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో బాగుంటుంది, కానీ మరి అత్యున్నతంగా ఉందని చెప్పడానికి లేదు, అంత మాత్రాన బాగా లేదు అని చెప్పడానికి లేదు. పర్వాలా కుటుంబం గడుపుకోవడానికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కూడా వీళ్ళకి చక్కగా దొరుకుతూ ఉంటాయి. అలాగే అప్పు ఇస్తున్నారు కదా అని చెప్పి ఎక్కువ అప్పులు చేసేటువంటి వాళ్ళకి మాత్రం ముందుగా హెచ్చరికగా చెప్తున్నాను, ఈ సంవత్సరంలో తీసుకునేటువంటి అప్పులు అసలు కంటే వడ్డీలు ఎక్కువ కట్టిన తర్వాతనే అప్పులు తీరేటువంటి పరిస్థితి కనపడదు. 100 రూపాయలు, 1 లక్ష రూపాయలు తెచ్చుకుంటాను నాన్న, 1 లక్ష రూపాయలకి 2 రూపాయలు వడ్డీ వేసుకున్నాం. ఈ 2 రూపాయల వడ్డీ చొప్పున ప్రతి నెల 2000 కడుతూ ఉంటారు. ఇది దాదాపు ఒక సంవత్సరం వరకు కడితే 24,000 వడ్డీ కట్టేస్తాం, అసలు కట్టేసేయచ్చు. కానీ తీసుకున్న 1 లక్ష రూపాయల కంటే వడ్డీ ఎక్కువ కట్టాల్సినటువంటి పరిస్థితి, ఆ కట్టిన తర్వాతనే తీరేటువంటి అప్పు, అసలైన అప్పు తీరేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి అవసరమైనంత వరకు మాత్రమే అప్పు చేయండి, ఆడంబరాలకు అప్పులు చేయొద్దని చెప్తాను ముఖ్యంగా. అలాగే వీళ్ళ చేతితో ఈ సంవత్సరం ఇచ్చినటువంటి అప్పులు వెనక్కి తిరిగి రావటం కూడా కష్టంగానే ఉంటుంది. ఓకే, ఇచ్చే విషయంలోనూ తీసుకునే విషయంలో రెండు విషయాల్లో జాగ్రత్త కావాలంటారు. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరికైనా మీరు షూరిటీగా ఉండి, కన్యారాశి వారు షూరిటీగా ఉండి అడ్డు ఉండి ఇప్పిస్తే ఆ డబ్బులు కూడా వీళ్ళే కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. తీసుకున్నవాడు కట్టడు, ఎగ్గొట్టి వెళ్ళిపోతాడు, అది కూడా మన మీదే భారం పడుతుంది. ఏదో భేషజం కోసం నేను ఇప్పిస్తారా అని చెప్పి భుజం మీద చేసుకొని తీసుకుని వెళ్ళి ఇప్పించినంత సులువు కాదు అవతల వ్యక్తి, తీసుకున్న వ్యక్తి మరలా కట్టడం అనేది. అలాంటి పరిస్థితులు గ్రహస్థితుల వల్ల ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా కొంచెం హైట్ తక్కువగా తెల్లగా ఉండేటువంటి వ్యక్తులతో మరీ జాగ్రత్తగా ఉంది. ఇట్లాంటి వాళ్ళతోనే ఈ రుణగ్రస్తమైనటువంటి వ్యవహారాలలో చిక్కులు, చికాకులు, శత్రుత్వాలు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు తిరగవలసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంది. అలాగే ఇంట్లో సంతాన విషయంలో కూడాను సంతానం కొంత మేరకు పర్లేదు, అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి కంటే ఇప్పుడు మన మాట వింటున్నారు పిల్లలు అనుకునేటువంటి ఒక సామాన్యమైనటువంటి స్థితికి చేరుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. పిల్లలు కూడాను ఈ దుర్వ్యసనాలు బారి నుంచి బయటపడి సద్బుద్ధితో ప్రవర్తించేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంది. అలాగే వ్యాపారం విషయానికి వస్తే వీళ్ళు స్టాక్ ఉంచుకున్నటువంటి ఏవైతే ధాన్యాలు ఇట్లాంటివి ఉన్నాయో, పప్పులు ఇట్లాంటివి ఉన్నాయో, వాటి వల్ల అధికమైనటువంటి ధనయోగాన్ని పొందేటువంటి అవకాశాలు కనబడుతుంది. ముఖ్యంగా ఈ కెమికల్స్, పెట్రోల్ ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు, షాపుల్లో అగ్ని ప్రమాదాలు జరిగి కొంతమేరకు నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు, ఇట్లాంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఆ వ్యాపారస్తులు. అలాగే ఇక రాజకీయ నాయకుల పరిస్థితికి వస్తే వీరికి ఉన్నతంగా ఉంటుంది, మంచి పదవులు వస్తాయి. అట్లాగే ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా ఉన్నత అధికారుల దృష్టిలో మాత్రం వీళ్ళ పేరే వినబడుతూ ఉంటుంది. ఇక్కడ కింద చూసుకుంటేనేమో ప్రజా వ్యతిరేకత, కానీ అధికారుల దృష్టిలో మాత్రం వీళ్ళ పేరే ఎక్కువగా చుట్టుపక్కల వీళ్ళకే తప్పనిసరిగా పదవులు వస్తాయి అనేటువంటి ఒక నానుడు ఏర్పడుతూ ఉంటుంది. తద్వారా కూడా వాళ్ళకి మంచి యోగం కలుగుతూ ఉంటుంది. అలాగే ఇక విదేశీ ప్రయాణాల కోసం చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి యోగం కలుగుతుంది. విద్యార్థులకి బాగుంటుంది, సంతానం బాగుంటుంది, వివాహం బాగానే ఉంటుంది. రుణ బాధలు మాత్రం కొంచెం జాగ్రత్త. రైతులు కూడా మంచి పంటలు పండుతాయి, వాళ్ళకు కూడా మంచి చేతికి డబ్బు లభిస్తుంది. మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు రైతులకు కూడా ముఖ్యంగా. కానీ గురువుగారు, కానీ చూసుకుంటే కనుక ఈ డబ్బు విషయం ఏదైతే ఉందో దాని విషయంలో కాస్త మిశ్రమ ఫలితాలు, కాస్త కష్టకరమైన ఫలితాలు అనుకోవచ్చు వీరికి. మరి వీరంతా కూడా ఎటువంటి పరిహారాలు చేయాలంటారు ఈ లక్ష్మీ విషయంలో మాత్రం? అంటే మనం చెప్పే రెమెడీస్ కూడా చాలా సింపుల్గానే ఉంటాయి, పెద్ద కష్టపడి ఖర్చు పెట్టుకునేటువంటి ఇవి కూడా కాదు. మనం కందిపప్పుతో సాంబారుతో అన్నం చేస్తాం, అవునా? సాంబార్ అన్నం చేసి ప్రతి మంగళవారం ముష్టి వాళ్ళకి పంచిపెట్టండి. ఒక 4-5 ప్యాకెట్లు చేసుకోండి, ఒక్కో ప్యాకెట్ ఒక్కొక్కడికి ఇవ్వండి. ఒక 1 రూపీ కాయిన్స్ ఉంటాయి, కాయిన్స్ వాళ్ళ చేతికి ఇచ్చేసి అవి కూడా ఇచ్చేసి, నోట్లు ఎన్నైనా ఇవ్వండి మీ ఇష్టం, కాయిన్స్ మాత్రం ఒకటి ఇచ్చేసి తప్పనిసరిగా సాంబార్ అన్నం వాళ్ళ చేతిలో పెట్టేసి కాళ్ళు కడుక్కొని నవగ్రహాల ప్రదక్షిణాలు చేసుకొని దేవాలయ ప్రదక్షిణాలు చేసుకొని రండి. తప్పనిసరిగా కుజగ్రహ
ప్రతికూలత ఏదైతే ఉందో అది మొత్తం వెళ్ళిపోయి అనుకున్న పనులు సజావుగా ముందుకు పూర్తవుతాయి. అసలు తులారాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకుంటే ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి, దాంతో పాటుగా వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అన్ని ఫలితాలు సుఖంగా ఉండాలంటే గనక? ముఖ్యంగా నాన్న ఎన్నో రోజుల నుంచి పడుతున్నటువంటి కష్టాలు మొత్తం తీరిపోయేటువంటి పరిస్థితి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం వచ్చిందని చెప్పుకోవచ్చు. మే 15వ తారీఖు నుంచి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా తులారాశి వారి ఆదాయ వ్యయాల విషయానికి వస్తే ఆదాయం 11, ఖర్చు 5 బాగుంది. రాజ్యపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి నాన్న అష్టమ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహ బాధ నివారణ కలుగుతోంది మే 15వ తారీఖుతో. చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరి దగ్గరైనా పని చేస్తూ ఉంటారు. పని చేసినంత మాత్రాన యజమాని వీళ్ళని ఓన్ చేసుకోవాలన్న గ్యారంటీ లేదు. హీనంగా చూసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా కష్టాలన్నీ వెళ్ళిపోయి శుభ పరిణామాలు జరగడానికి సంపూర్ణమైనటువంటి అవకాశంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో చెప్పుకోవచ్చు. హీనంగా చూసేటువంటి పని వాళ్ళని కూడా వాళ్ళు కూడా గౌరవింపదగినటువంటి స్థాయికి చేరుకుంటారు. డబ్బులు ఏం చేస్తుంటారు, పని వాళ్ళకి ఇచ్చేటప్పుడు తీసుకో అని చెప్పి ఇచ్చేస్తుంటారు కదా, అలాంటిది ప్రేమతో యజమాని దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటువంటి ఒక గొప్ప స్థాయికి పని వాళ్ళు కూడా చేరుకునేటువంటి మంచి కాలంగా చెప్పుకోవచ్చు. కొంచెం క్రమశిక్షణ గనక వీళ్ళు అలవాటు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు చూడవచ్చు. అంత మంచి కాలంగా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకు కూడా ఉన్నత స్థానంలో ఉండటం, ఒక గురుస్థానంలో ఉండేటువంటి యోగం కూడా కనబడుతుంది. గత సంవత్సరం నుంచి వీళ్ళు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడిపేటువంటి సమయం. వివాహం కోసం ప్రయత్నించండి, 100% అవ్వాల్సిందే, గ్యారంటీ, అనుమానమే లేదు దాంట్లో. వివాహం కోసం ప్రయత్నించి విసుగుబుట్టి వేసారి వదిలేసేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి జనాలలో ముఖ్యంగా వివాహం చేసుకోము అనేటువంటి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. వద్దు మేము పెళ్లి చేసుకోమనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా మే 15వ తారీఖు తర్వాత వివాహ ప్రయత్నాలు తల్లిదండ్రులు చిన్న చిరు ప్రయత్నం చేస్తే చాలు మంచి సంబంధాలతో వివాహం జరగడం అనేది తథ్యం తప్పనిసరిగా. అలాగే ఇంట్లో ఉండేటువంటి పెద్దల అనారోగ్య స్థితి కూడా మెరుగుపడి ఆరోగ్యవంతులుగా తయారవుతారు. రైతుల విషయానికి వస్తే రైతులు కూడా చాలా ఆనందదాయకంగా ఉంటారు నాన్న. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. మనం ఎంత సంపాదించినా ఎంత బంగారాన్ని తినలేము, డబ్బులు తినలేము. తినేది 4 మెతుకులు. ఆ 4 మెతుకులు పండించేటువంటి వాళ్ళు రైతులు కాబట్టి రైతులు బాగుండాలి. ఆ రైతులకు కూడా సకాలంలో వర్షాలు పడుతూ ఉంటే చక్కగా మంచి పంటలు చేతికి వస్తాయి, చక్కగా సంపాదించుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారి వ్యవహారానికి వస్తే రియల్ ఎస్టేట్ రంగం వారు కూడా ఈ సంవత్సరం తులారాశి వారు అధికమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందేటువంటి సంపూర్ణమైనటువంటి సానుకూలంగా ఉండేటువంటి సమయంగా విశ్వావసునామ సంవత్సరాన్ని తులారాశి వారికి చెప్పుకోవచ్చు. మంచి ఆదాయం ఉంటుంది. అసలు దీని మీద పెద్దగా లాభం రాదు అనుకునేటువంటి ప్రాజెక్టులు కూడా వాళ్ళు ఊహించిన దానికంటే మంచి అధికమైనటువంటి లాభాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. అలాగే చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులతో కొంతమందితో జాగ్రత్త. మోసం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఈ తులారాశి వారి చుట్టూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళని టెంప్ట్ చేసేటువంటి లక్షణాలతో ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి విషయానికి వస్తే కొంచెం హైట్ తక్కువగా, కలర్ తక్కువగా, దాదాపుగా కళ్ళజోడు అంటే స్పెట్స్ కలిగినటువంటి వ్యక్తులు దగ్గర అవుతూ వీళ్ళను మోసం చేస్తూ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని వాళ్ళు అపహరించుకొని వాళ్ళ అవసరాల కోసం వాడుకునేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వారికి కూడా చాలా సానుకూలంగా ఉంటుంది. వీళ్ళు ఒక మాట చెప్పాలంటే ఇంకా మనం విదేశాలకు వెళ్ళలేం, ఇక్కడే ఉండిపోతాం అనుకునేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ప్రయత్నిస్తే తులారాశి వారికి తప్పనిసరిగా విదేశీ ప్రయాణం ఉంటుంది. ఏదో ఒక విధంగా విదేశంలో అడుగు మోపి అనుకున్న పనులు పూర్తి చేసుకొని వచ్చేటువంటి కార్యదక్షత కలిగి ఉంటారు ఈ తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం. విద్యార్థుల విషయానికి వస్తే వారికి కూడా ఉన్నతమైనటువంటి యొక్క కాలంగా చెప్పుకోవచ్చు. వాళ్ళు చదువుకున్నటువంటి ఏ చదువైనా సరే, ఎలాంటి విద్య అయినా సరే కష్టతరంగా కాకుండా చాలా సులభవంతంగా వీళ్ళు తప్పనిసరిగా జ్ఞాపక శక్తిని పెంచుకుంటూ వాళ్ళ మస్తకంలో పెట్టుకొని పరీక్ష రాసి రావడం, ఉత్తమ ఉత్తీర్ణత కలగడం అనేటువంటి తప్పనిసరిగా జరుగుతుంది నాన్న. అలాగే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీరిపోయి దాంపత్య
సుఖ జీవితాన్ని సంతోషకరంగా అనుభవించడానికి అవకాశం కలుగుతుంది. అలానే ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం ఈ తులారాశి వాళ్ళు, విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మనకి ఆర్మీలో పనిచేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. అలాగే శత్రువులు కూడా మిత్రులుగా మారుతూ ఉంటారు. ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ఉద్యోగాలు, నిరుద్యోగులు కూడా ప్రయత్నిస్తే మంచి ఉద్యోగం, వ్యాపారం కూడా ఉన్నత స్థానంలోకి వెళ్ళటం, అలాగే వృత్తి వ్యవహారాలలో కూడా సంపూర్ణమైనటువంటి పెద్దల మన్ననలు, మద్దతులు వీళ్ళకి కలుగు చేయటం, తద్వారా మంచి ఆర్థిక లాభాలు, సుఖ సంతోషాలు ఇంట్లో వెల్లివిరుస్తాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు నాన్న. చాలా బాగుంటుంది. కొంచెం చిరుపాటి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా సఫలీకృతులు అవుతారు. కానీ గురువుగారు ఎంత మంచి ఫలితాలు కనిపించినప్పటికీ కూడా కాస్త అక్కడక్కడ మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి విషయాల్లో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు వీరంతా కూడా? ముఖ్యంగా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకున్నా, దేవాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకున్నా, లేదు మాకు అవకాశం లేదు ఇంట్లోనే ఏమైనా చేసుకునేటువంటి అవకాశం ఉంది అనుకుంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పటం ముందు చిన్న గిన్నెలో పచ్చిపాలు పంచదార అక్కడ పెట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం వినండి. విని ఆ యొక్క పాలు పంచదార ఏవైతే ఉన్నాయో మిశ్రమాన్ని స్వామివారికి నివేదన చేసి తప్పనిసరిగా ఆ యొక్క తీర్థప్రసాదాలు స్వీకరిస్తే సంతాన విషయంలో, వివాహ విషయంలో, ఆర్థిక విషయంలో, అలానే పిల్లలు మాట వినేటువంటి విషయంలో కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, ఏ రకమైనటువంటి వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాడు కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగితే చాలు నాన్న. నిజంగా మాట చెప్పండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎలా ఉంటుందంటే, మనం ఎడిక్ట్ అవ్వడం ఒక్కటే ఆలస్యం, ఆయన మనకు తొందరగా ఎడిక్ట్ అయిపోతాడు, మనతోనే ఉంటాడు. మన చెయ్యి పట్టుకొని అరే ఇది నీ దారి అని చెప్పి ఒక దారి చూపించేటువంటి ఒక గొప్ప శక్తి ఎవరన్నా ఉన్నారు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అందులో ఆయనకు ఉండేటువంటి లక్షణం ఏంటి? ఆయనకి అభిషేకం చేస్తే చాలు, పూజ చేసినా చాలు, ఆయన స్మరించినా చాలు, ఆయన చేతిలో ఉండేటువంటి జ్ఞానశూలం అంటాం. ఈ జ్ఞానశూలం ఎంత షార్ప్గా ఉంటుందో మన బ్రెయిన్ అంత షార్ప్నెస్ పెరుగుతుంది. పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు. అసలు ఈ తులారాశి వాళ్ళ కుటుంబంలో ఏ ఒక్కళ్ళు పుట్టినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం అనేటువంటిది, పూజించడం అనేటువంటిది చేస్తే వాళ్ళకు ఉండేటువంటి సకల కష్టాలు అన్నీ తీరిపోతాయి. గురువుగారు, అసలు వృశ్చిక రాశి వారి గ్రహస్థితి చూస్తే గనక గోపంచారం ప్రకారం చూస్తే అసలు వీరికి ఎటువంటి పరిహారాలు కనిపిస్తున్నాయి? దాంతో పాటుగా అసలు వీరికి ఆదాయ విషయాల్లో కావచ్చు, లేకుంటే లాభదాయక విషయాల్లో కావచ్చు, ఎటువంటి విధంగా ఉందంటారు అసలు? ముఖ్యంగా నాన్న, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది. మరీ గొప్పగా ఉందని చెప్పడానికి లేదు, మరి అసలు బాగోలేదని చెప్పడానికి లేదు. ఎందువల్ల అంటే, ఇంతకాలం సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం అష్టమ స్థానంలోకి మారుతుంది. అష్టమము అంటేనే కష్టస్థానం అని చెప్పుకోవచ్చు. అలాంటి వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం ఆదాయ వ్యయాల విషయానికి వస్తే, ఆదాయం 2, ఖర్చు 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు అనుకున్న పనులు నిదానంగా నత్తనడకన నడుస్తూ పూర్తవుతాయి. అంటే చేయవలసినటువంటి కృషి కంటే ఇంకాస్త ఎక్కువ కృషి చేయాల్సినటువంటి పరిస్థితి, అంటే ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా కార్యం సాఫల్యత అవుతుంది, కానీ అవుతుందా కాదా అనేటువంటి ఒక అనుమాన స్థితిలో ఆ పని పూర్తి అవ్వటం. ఇప్పుడు ఒక అటెంప్ట్ చేసి, 2 అటెంప్ట్స్ చేసి, 3 అటెంప్ట్స్ చేస్తే పని అయిపోతే ఓకే, పర్లేదు. ఇంకా చివరికి విసుగు పుట్టిన సమయంలో పని అయినా కూడా దానివల్ల పెద్ద సంతృప్తికరంగా ఉండదు. అలాంటి పరిస్థితే ఈ యొక్క సంవత్సరంలో, విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ముఖ్యంగా వివాహ యోగం. నన్ను అడిగితే కొన్ని రోజుల పాటు గోచారవశాత్తు చూసుకుంటే కొన్ని రోజుల పాటు వివాహ విషయంలో కొంచెం దూరంగా ఉండడం అనేది అవసరం అనేది చెప్తా. తొందరగా కుదరకపోవటం, ప్రయత్నాలు చేసి విసుగు పుట్టవటం, ఇట్లాంటివి గురుబలం విశేషంగా వివాహానికి చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి గురుబలమే క్షీణ దశలో ఉన్నది కాబట్టి వివాహ ప్రయత్నాలు అంత పెద్దగా సఫలీకృతం అవ్వడానికి అవకాశం తక్కువ. ఇక మరలా సంతాన విషయానికి వచ్చిన అక్కడ కూడా ఇదే పరిస్థితి. అంటే
సంతానానికి అసలు గర్భం రాకపోవడం అనేది ఒక సమస్య అయితే, వచ్చిన తర్వాత నిలవకపోవడం అనేది కూడా ఒక సమస్యగా ఉంటుంది. అది ఇంకా బాధాకరం కదా. కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త వహించడం అనేది చాలా సూచించదగినటువంటి విషయం. వ్యాపార విషయానికి వస్తే నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఎక్కువగా మోసపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఎలా ఉంటుందంటే టెంప్టింగ్ మెంటాలిటీ. రేపు ఇప్పుడు ఒక ₹1,10,000 ఇస్తానంటే టక్కని ఇచ్చేస్తారు. ఆ 10,000 లాభం సంగతి తీసి పక్కన పెడితే ముందు ₹1,00,000 పోతుంది. కాబట్టి అలాంటి వాడికి టెంప్ట్ అవ్వకుండా, అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ అవి ఉంటాయో వాటి జోలికి పోకుండా, అర్ధాంతరంగా మనకు డబ్బులు రావాలి అనేటువంటి అత్యాశకు పోకుండా, మనం పడ్డ కష్టానికి తగిన ఫలితం వస్తే చాలు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఆలోచించి నిదానంగా ముందుకు వెళ్ళటం మంచిది. కానీ ఒక్కసారిగా అమాంతం నిచ్చినేసేస్తాం ఆకాశానికి అనుకుంటే మాత్రం బొక్కబొర్ల పట్టడం అనేది తథ్యం. నిదానంగా పనులు చేసుకోండి, ప్రశాంతంగా ఉంటుంది అలాంటి పరిస్థితి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలు కావచ్చు, లేదంటే ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగాలు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకు కూడా ప్రమోషన్స్ అది కూడా అందరిని ద్రాక్షరాని ఊరిస్తూ ఉంటుంది. అవుతుంది అనుకుంటారు, అవ్వదు. మరలా ఏదో మూమెంట్ వస్తుంది, మళ్ళీ అవ్వదు. మళ్ళీ మూమెంట్ రావటం, నిరాశ నిస్పృహలకు లోనవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి. అలా ఇంకోటి కూడా ఏంటంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగులకి అనుకోనటువంటి ట్రాన్స్ఫర్స్ అవి కూడా ఇబ్బందికరంగా ఉండేటువంటి స్థలాలకి వెళ్ళటం, ప్రదేశాలకి తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ తప్పనిసరి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వెళ్ళటం, అక్కడ కూడా కొంతవరకు ఇబ్బంది ఎదుర్కోవటం. దాంతోపాటుగా ఏదైతే రైతులు ఉంటారో వాళ్ళకి మాత్రం చక్కగా భూమాత అనుగ్రహిస్తుంది, మంచి పంటలు పండుతాయి, మంచి ఆర్థికమైనటువంటి లావాదేవీలు జరుగుతుంటాయి, లాభం వస్తుంది, ప్రశాంతంగా సంతోషకరంగా ఉంటారు. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి పిల్లలకు కూడా, విద్యార్థులకి, ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగం అని చెప్పుకోవచ్చు. రాజకీయపరమైనటువంటి వాళ్ళకి, నాయకులకి, వాళ్ళకు కూడా పర్వాలేదు, మరీ కష్టకాలంగా ఉండదు, మరీ అంత సుఖాలు అనుభవించే పరిస్థితి కూడా ఉండదు, మధ్యస్థంగా నడుస్తూ ఉంటుంది, పర్వాలేదు అనుకునేటువంటి పరిస్థితి వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశిలో ఉండేటువంటి ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి కొంచెం భయానకంగా మారేటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రాణభయం అయితే ఏమీ ఉండదు. కొంతవరకు దానివల్ల ఖర్చులు అధికం అవ్వటం, ఇంట్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు, పెద్దవని చెప్పడానికి లేదు, కానీ ప్రతిరోజు చికాకు పడుతూ గొడవలు పడుతూ ఉంటే అది కూడా మనశ్శాంతి లోపిస్తుంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఎక్కువగా ఒకళ్ళ కోపం వచ్చింది, ఇంకోళ్ళు మౌనంగా ఉండండి. దానివల్ల కొంతవరకు సుఖశాంతులు ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో. అలాగే పిల్లలు కూడా కొంతవరకు మాట వినేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళకు ఉండేటువంటి చెడు స్నేహాలన్నీ కూడా వదిలిపెట్టి తల్లిదండ్రుల మాట వింటూ పర్వాలేదు మన పిల్లలు మన మాట వింటున్నారు అనుకునేటువంటి పరిస్థితి వరకు వస్తుంది. విద్యార్థులు కూడా కొంతమేర కష్టపడితే మాత్రం మంచి పాస్ మార్క్స్తో ముందుకు వెళ్ళటం, ఉత్తీర్ణత కలగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏదైతే కష్టం అనుకుంటుంటారో దాన్ని ఇష్టపడి చేయండి. కష్టం అనుకోకుండా తప్పనిసరిగా అన్ని పనులు పూర్తవుతాయి నాన్న ప్రశాంతంగా. నత్త నడకన నడుస్తుంది అన్నప్పుడు మనం కొంచెం ఒక ప్రశాంతమైనటువంటి ఆలోచన స్థితితో వెళ్తే తప్పనిసరిగా పనులు అవుతాయి. పరుగున వెళ్ళిపోతే పరిగెత్తి పాలు తాగేదానికన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది అంటారు. కాబట్టి కొంచెం నిదానంగా ముందుకు వెళ్ళడం అనేది సూచించదగినటువంటి విషయం. రాశి వాళ్ళు ఏ దేవతను పూజించాలి, ఎలా పూజించాలి, ఏ వారం పూజించాలి అనేటువంటి విషయానికి వస్తే అష్టమ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీకు చదువు చెప్పిన గురువులు ఎవరైతే ఉంటారో, మాస్టర్స్, నేమంటే వేద విద్య కాబట్టి గురువు అని అంటాం, మాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వాళ్ళకు కావలసినటువంటి ఏవైనా చిన్న చిన్న సహాయాలు చేసి పెట్టడం కానీ, లేదు కనీసం నెలలో ఒక గురువారం రోజున వెళ్ళి మాస్టర్ గారికో గురువు గారికో పండ్లు, వాళ్ళకి కావాల్సిన ఏమైనా వస్తువులు ఏమైనా కొనివ్వండి. తప్పనిసరిగా అంటే వాళ్ళు తీసుకునేటువంటి స్థాయిలో ఉన్నారా అని కాదు, మీ భక్తిని మీరు ప్రదర్శించండి గురువుల పట్ల. తప్పనిసరిగా గురుగ్రహ అనుగ్రహం కలగటం వల్ల ఏవైతే ఉన్నాయో కార్యాలు మొత్తం సుభిక్షంగా మంచిగా ప్రశాంతంగా జరిపేటువంటి పరిస్థితులు ఉంటాయి. తొందరపడొద్దు అని చెప్తాను. ఇది ఒక్కటి మాత్రం ఆలోచించండి, తొందరపడకండి, నిదానంగా వెళ్ళండి. గురువు అష్టమ స్థానంలో ఉన్నటువంటి ప్రభావం చేత కొంత కష్టకాలంగా ఉంటుంది.
అది కూడాను మహా అయితే ఒక సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెల వరకు. ఆ తర్వాత కొంత మేరకు ప్రభావం మారుతుంది, బాగుంటుంది. గురుగారు, అసలు ధనుసు రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకుంటే ఆదాయ వ్యయాల విషయంలోనూ రాజ్య పూజ్యాల విషయంలోనూ అసలు ఏ విధంగా ఉన్నదంటారు వీరికి? ముఖ్యంగా నాన్న, ఈ సంవత్సరం బాగా ఉన్న మంచిగా ఫలితాలు ఇచ్చేటువంటి రాశుల్లో ధనుస్సు రాశి కూడా ఒకటి. అర్ధాష్టమ శని అనేటువంటి ఒక చిన్న ఇది తప్పితే మిగిలిన గ్రహాలన్నీ కూడా చాలా వరకు సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు. ముఖ్యంగా జన్మరాశికి అంటే ధనస్సు రాశికి 7వ రాశిలో ప్రవేశించేటువంటి గురుగ్రహ అనుగ్రహం బాగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సంవత్సరం గణిత శాస్త్రం అంటే CA, MBA ఇట్లాగా వ్యాపార శాస్త్రం చదువుకునేటువంటి పిల్లల్లో అత్యున్నతమైనటువంటి ర్యాంకుల్లో పాస్ అయ్యేటువంటి పిల్లల్లో ధనుస్సు రాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు తప్పనిసరిగా. ఈ రాశి వారి ఆదాయ వ్యయాల విషయానికి వస్తే ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. కాకపోతే కొంచెం మాట్లాడేటువంటి సమయంలో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడగలిగితే చాలు, ఇంకేం అక్కర్లేదు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం చేత తప్పనిసరిగా విశేషమైనటువంటి వివాహ యోగాలు సంపూర్ణంగా యోగిస్తాయి. సంబంధాలు కుదరటం, సత్సంబంధాలు కుదరటం, తద్వారా ఆనందదాయకంగా కుటుంబం అంతా కూడా చక్కగా వాతావరణం, ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఉండడం, వివాహాది శుభకార్యాలు కూడా అనుకున్న స్థాయి కంటే అత్యంత వైభవోపేతంగా జరగడం, తద్వారా ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొల్పబడుతుంది తప్పనిసరిగా. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా సంతాన యోగం ఉంటుంది నాన్న. చాలా సంతోషకరంగా ఉంటారు, పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా పుడతారు చక్కగా. అలాగే ఇంట్లో దంపతుల మధ్య ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీరిపోయి, ఇంతకాలం నుంచి కొట్టుకొని తిట్టుకొని చీవాట్లు పెట్టుకొని నానా గందరగోళాలు పెట్టేసి నలుగురు మధ్యలో పెట్టుకొని పెద్దల మధ్యలో కూర్చొని మాట్లాడుకొని కోర్టు వ్యవహారానికి వెళ్ళిపోదాం అంటే, నిజంగా చెప్పాలంటే కోర్టులో ఉంది ఇక కొన్ని రోజుల్లో దాదాపుగా డివోర్స్ అయిపోతాయి అనుకున్న వాళ్ళు కూడా చిన్న ప్రయత్నం, చిరు ప్రయత్నం చేయండి, కలిసి ఉందామని. అమ్మాయికి ఇష్టమైతే అమ్మాయి చేయొచ్చు, అబ్బాయికి ఇష్టమైతే అబ్బాయి చేయొచ్చు. ఎవరు చేసినా ఈ రాసుల్లో ఉన్నవాళ్ళు 100% మరలా కలిసి ప్రశాంతమైనటువంటి కుటుంబ వాతావరణంలో ఉండడం అనేది ఖచ్చితమైనటువంటి మాట. అంటే ఎలాంటి శత్రు స్థానంలో ఉన్నటువంటి వాళ్ళైనా, భార్యాభర్తల మధ్యలో అయినా సరే అవగాహన లోపించినటువంటి వాళ్ళకి తప్పనిసరిగా అవగాహన కలుగుతుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది మంచిగా. మళ్ళీ దాంపత్య జీవితాన్ని సుఖమయంగా సంతోషకరంగా గడుపుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. ఇంట్లో పెద్దల అనారోగ్య స్థితి కూడా మెరుగుపడి ఆరోగ్యవంతులుగా అవుతూ, ఇంట్లో పెద్దవాళ్ళు బాగుంటే అందరం బాగుంటాం. వాళ్ళకు ఒంట్లో బాగుండకపోతే మనసులో బాధ కలుగుతూ ఉంటుంది, తల్లిదండ్రులు ఏ ఒక్కరికి బాగుండకపోయినా. కాబట్టి అలాంటి పరిస్థితి నుంచి కూడా బయటకు వచ్చి ఆనందకరంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రైతులు కూడా వాళ్ళు ఆశించిన దానికంటే విశేషమైనటువంటి పంట చేతికి రావటం, గిట్టుబాటు ధరలు రావటం, చక్కగా లాభదాయకంగా ఉంటూ ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఆ కుటుంబ సభ్యులంతా కూడా గడుపుతూ ఉంటారు. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే ఇందాక చెప్పాను నేను, అతి కష్టమైనటువంటి CA ఇట్లాంటివి చదవడం, పాస్ అవ్వడం అంటేనే చాలా కష్టం అనుకునేటువంటి వాళ్ళకి మామూలు చదువులు చదువుకునేటువంటి ప్రతి విద్యార్థికి కూడా చాలా ప్రశాంతంగా మంచి మార్కులు వచ్చేటువంటి పరిస్థితి. జ్ఞాపక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకు కూడా జ్ఞాపక శక్తి పెరుగుతూ ఎగ్జామ్స్ మంచిగా రాస్తూ మంచి ఉత్తీర్ణత కలిగేటువంటి ఒక యోగం కలుగుతుంది గురుగ్రహ అనుగ్రహంతో. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించబోతున్నారని చెప్పడంలో మాత్రం కూడా సంశయం లేదు. అసలు కొత్తగా పార్టీలోకి వస్తుంటారు కొంతమంది, అప్పుడప్పుడు జాయిన్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ధనుస్సు రాశిలోకి ఉంటే వాళ్ళకు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఏర్పడుతుంది. అలాగే మనకి ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయానికి వస్తే దాంట్లో కూడా వాళ్ళకు కూడా అనుకున్నటువంటి లాభాలు సెప్టెంబర్ మాసం నుంచి నిజంగా చెప్తున్నానన్నా విశేషమైనటువంటి ధనయోగం కలగబోతుంది. డబ్బే డబ్బు అని చెప్పొచ్చు. అంత విశేషమైనటువంటి యోగం ధనుసు రాశి వారికి రియల్ ఎస్టేట్లో చేసేటువంటి వారికి ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి పిల్లలకు కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి. వీళ్ళు మనకు కాదులే వద్దులే అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా చిన్న ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా మంచి సఫలీకృతులు అవుతారు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఆనందంగా ఉంటారు.
పిల్లలు కూడాను విద్యాబుద్ధుల్లో కూడా మంచి లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే ఏవైతే చెడు స్నేహాలు చెడు అలవాట్లు ఉన్నాయో అవన్నీ కూడా మానుకొని చక్కగా ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి మమేకమై సంతోషకరంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంది. ఇంకా ధనస్సు రాశిలో ఉండేటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ఈ సైనికులు ఎవరైతే ఉంటారో వారికి కొంతవరకు చిన్న చిన్న ప్రమాదాలతో త్రుటిలో ప్రమాదం తప్పి ప్రాణభయం లేకుండా చక్కగా మంచి విజయాన్ని సాధించేటువంటి పరిస్థితులు కూడా ఉంటారు. అందులో ఈ సంవత్సరంలో రాబోయే రోజుల్లో మన దేశ సరిహద్దుల్లో చిన్న యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది. దాంట్లో పాల్గొనేటువంటి వాళ్ళల్లో ధనుసు రాశిలో ఉండేటువంటి వాళ్ళైతే తప్పనిసరిగా విజయంతో వస్తారు. చిన్న చిన్న దెబ్బలు తగలడం అనేది సర్వసాధారణం. కాబట్టి లక్ష్యం ఏంటి? విజయం. కాబట్టి విజయాన్ని సాధించేటువంటి పరిపూర్ణమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళకి. ఇంకా ఈ ధనుస్సు రాశిలోనన్నా ముఖ్యంగా డబ్బు ఆర్థిక పరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉండేటువంటి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది. అసలు మనకి పనులు రావట్లేదు, మనం ఇంట్లోనే కూర్చుంటున్నాం, ఖాళీగా కూర్చుంటున్నాం అనేటువంటి చిన్న చిన్న లేబర్ పనులు చేసే వాళ్ళ దగ్గర నుంచి చూసుకున్న ఏ రకమైనటువంటి చేతి వృత్తులు పని వాళ్ళకి కానివ్వండి వీళ్ళు కూడా చాలా విశేషమైనటువంటి యోగంలోకి వెళ్ళిపోతాం. తర్వాత సినీ టీవీ రంగాల వాళ్ళు మీడియా రంగాల వాళ్ళు కూడా చాలా మంచి అవార్డులు పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఈ సంవత్సరం. అట్లాగే ధనుస్సు రాశిలో పెట్టుబడులు పెట్టాలి అంటే చిన్న చిన్న పెట్టుబడులతో వ్యాపారం మొదలు పెట్టండి. అవి అభివృద్ధి జరిగి ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోతుంది. ₹1,00,00,000 పెట్టి ₹1,00,00,000 సంపాదించడం అనేది వ్యాపారం కాదు. ₹100 పెట్టి ₹1,00,00,000 ఎలా సంపాదించాలనేదే వ్యాపారం. కాబట్టి తప్పనిసరిగా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టండి. తప్పనిసరిగా మంచి వృద్ధి కలుగుతుంది, ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలతో ప్రశాంతమైనటువంటి వాతావరణం తప్పనిసరిగా ఉంటుంది. అయితే గురువుగారు కాస్త ఆదాయాల విషయంలో కావచ్చు, లేకుంటే ఈ అవమానాల విషయంలో కావచ్చు, అన్నిటికన్నా ముఖ్యంగా వీరికి నోటు అదుపు చేసుకోవాలి అనేది మాత్రం మీరు చాలా గుచ్చి చెప్తున్నారు ఈ విషయంలో. మరి వీటన్నిటిని వాళ్ళు సఫలీకరంగా చేసుకోవాలి అంటే గనక ఎటువంటి పరిహారాలు చేయాలంటారు? అసలు మంగళవారం రోజున వాటికి కూడా గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి మంగళవారం అమ్మవారికి నెలలో కనీసం ఒక్క మంగళవారం అయినా సరే ఉండబోతుంది అంటారు. ముఖ్యంగా నాన్న గత 7.5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి శుభతరుణం నడిచని ప్రారంభమైనప్పటి నుంచి కష్టాలు అన్ని బాధలు పడుతున్నామండి. ఇవన్నీ ఎప్పుడు పోతాయి అంటే మార్చి 29వ తారీఖుతో మీకు ఉండేటువంటి సకల కష్టాలు నెరవేరబోతున్నాయి. అలాగే చిన్న చిన్న సమస్యలు, పెద్దవైతే కాదు. అంటే ఏ విషయంలో అంటారు? ఇక్కడ ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త. అలా మకర రాశి వారి ఆదాయ వ్యయ రాజ్యపూజ్య అవమానాల విషయం తీసుకుంటేనన్నా ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. కానీ ఇవి ఇలా ఉన్నా కూడాను మకర రాశి వారికి ఏలినాటి శని బాధ నివృత్తి. అలాగే ముఖ్యంగా మకర రాశి వారికి షష్టమ స్థానంలోకి రాబోతున్నటువంటి కేతుగ్రహ ప్రభావం, ద్వితీయంలోకి రాబోతున్నటువంటి రాహుగ్రహ ప్రభావం, కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. రాజ్యపూజ్య అవమానాలు చూసుకున్నా కూడా మనం జాగ్రత్త వహించి ఎదుటివారి విషయంలో మాట్లాడటం, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా జోక్యం చేసుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్తాను. ఇప్పుడు మనకి సంబంధం లేని విషయంలో మనకి తెలియకుండా తలదూర్చడం వల్ల అవమానాలు పాలే అవుతాం. కాబట్టి అది కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి విషయం. మిగిలిన విషయాల్లోకి వస్తే ఆర్థిక పరంగా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండబోతున్నారు మకర రాశి. అత్యున్నత స్థానంలో మునుపు ఎన్నడూ తెలియనట్టి ఎరుగనట్టి ఆర్థిక అంటే ఒక మాట చెప్పాలంటే ధనరాశి మీద కూర్చోబోతున్నారు అని చెప్తా. అంత ఇంట్లో
వాళ్ళ ఖర్చులకి, వాళ్ళు దాచుకోవడానికి, ఇంకొక ఇల్లు కొనటానికి కావలసినటువంటి ధనయోగం ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఈ యొక్క మకర రాశి వారికి కలుగుతుంది. ఎంత ఆనందదాయకన్నా, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కునేటువంటి యోగం కలుగుతుంది. డబ్బులు అప్పులు చేసినటువంటి వాళ్ళు అప్పులు తీర్చుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే ఇచ్చిన వాళ్ళకు కూడా తప్పనిసరిగా వెనక్కి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతోంది. కానీ ఖర్చులు కూడా అధికమయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే రాక 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 డబ్బులు వస్తే ఒకసారి ఏం చేస్తాం మనం, అది కావాలి ఇది కావాలి ఇది కావాలని 7.5 సంవత్సరాల నుంచి మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా, దాచిపెట్టుకున్న కోరికలన్నీ కూడా తీర్చుకోవాలనుకుంటాం కదా. ఆ విధంగా కూడాను ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు. చిన్న చిన్న ఫంక్షన్స్ ఎస్టిమేషన్ వేస్తారు, ఒక 10 లక్షలు అయిపోతుంది చేసేద్దామని. కానీ 10 లక్షలది కాస్త 15 లక్షల వరకు ఖర్చు పెట్టడం, 20 లక్షలు ఖర్చు పెట్టడం అంటే వైభవోపేతంగా చేసుకునేటువంటి ఒక యోగం కలుగుతుంది. జాగ్రత్త, మిమ్మల్ని చూసి పరులు దృష్టి పెట్టి నరఘోషకు గురయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంతే కదా. ఏమీ లేని లేదు లేదు అనుకున్న వాళ్ళకి ఒక్కసారిగా డబ్బు వచ్చి పడింది అనుకోండి, చూసేవాళ్ళకి కన్ను కొడుతుంది కదా. కాబట్టి నరఘోష తగిలేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మీ దగ్గర ఎంత ఉంది, ఎంత సంపాదిస్తున్నారు ఏంటనేది పరులకి తెలియజేసేలా చేయకుండా జాగ్రత్త పడి దాచుకోవడం అనేది మంచిది. ఇన్ని రోజులు కష్టపడ్డారు, వచ్చినప్పుడు సుఖపడాలి. కానీ మరలా భవిష్యత్తులో ఇలాంటి కాలం వస్తుంది, కావలసినటువంటి ధనాన్ని దాచిపెట్టుకోవడం అనేది కూడా మనిషికి ఉండవలసినటువంటి ఒక ఆలోచన విధానం. కాబట్టి జాగ్రత్త పడండి. అనవసరంగా జనాలకి ఎవరికి అప్పులుగా ఇవ్వకండి. అండ్ షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లో డబ్బులు పెడుతున్నారా, ఇక వాటి గురించి మర్చిపోండి, తిరిగి రావు, పెట్టొద్దనే చెప్తాను. అలాగే రైతుల విషయానికి కూడా నాన్న చాలా ఆనందదాయకంగా ఉంటారు. ఇంతకాలం ఈ మకర కుంభరాశుల వాళ్ళు ఎవరైతే కొంతమంది ఉన్నారో, పక్క వాళ్ళ పంట బాగా పండుతుంది, మనకేమో పండటం వల్ల లేదు, మనకి చేతికి పంట రావటం లేదు, డబ్బులు రావటం లేదు, బాధపడుతున్నాం అనుకునేటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా పంట మంచిగా చేతికి వస్తుంది, మంచి గిట్టుబాటు ధరలు వస్తాయి. హాయిగా ప్రశాంతంగా ఇంతకాలం చేసినటువంటి అప్పులు తీర్చుకోవడానికి కావాల్సినటువంటి ధనం కూడా మీకు సమకూరుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే విద్యా విషయానికి వస్తే పిల్లలు కూడా చాలా ప్రశాంతంగా చదువుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ముఖ్యంగా కాలేజీల్లో చదువుకునేటువంటి పిల్లలకి అక్కడ ఉండేటువంటి తోటి విద్యార్థులతో చిన్న చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి గొడవలకు పోకుండా ప్రశాంతంగా మీరు చదువుకోవడానికి వెళ్ళారు కాబట్టి చదువుకొని ప్రశాంతంగా మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టండి. ఈ గొడవలకు పోయి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఇట్లాంటివి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక వివాహ వ్యవహారాలకు వస్తే తప్పనిసరిగా వివాహ యోగం కలుగుతుంది నాన్న. అనుకున్న వెంటనే తప్పనిసరిగా వివాహ యోగం జరగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇల్లు నడిచి వెళ్ళిపోతుంది. నిజంగా ఇంతవరకు మంచి అమ్మాయికి మంచి సంబంధాలు రావట్లేదు, మంచి అబ్బాయికి మంచి సంబంధాలు రావట్లేదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ అందానికి, వాళ్ళ ఆస్తికి, అర్హతకి, వాళ్ళ మనస్సుకి తగినటువంటి మంచి సంబంధాలు కుదురుతూ సంతోషకరంగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో ఉండేటువంటి పెద్దల అనారోగ్య పరిస్థితి కొంచెం జాగ్రత్త. ఏ చిన్న మనకి ఇది అనిపించినా కూడా, ఏదైనా బాగాలేదు అనిపించినా కూడా చికిత్స తీసుకోవడం అనేది మంచిది. తద్వారా కొద్దిలోనే పోతుంది. పెద్ద పెద్ద ఖర్చుల వరకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి రాకుండా చిన్న ఖర్చులతోనే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఒక మాట చెప్పాలంటే పెద్ద సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేసే పరిస్థితి వరకు రాదు. కానీ చిన్న చిన్నవి మాత్రం తప్పనిసరిగా అవసరం అవుతూ ఉంటాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య అవగాహన ఏదైతే ఉందో మరింత పెరుగుతుంది. ఇంతవరకు గొడవలు పడ్డ భార్యాభర్తలు కూడా మరింత అవగాహన పెరిగి వాళ్ళిద్దరూ సుఖంగా సంతోషంగా దాంపత్య జీవితం గడపడానికి బాగుంటుంది. పిల్లలు కూడా వీళ్ళ మాట వినేటువంటి లక్షణాలకు వస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాళ్ళకు కూడా అధికమైనటువంటి ధనం మీ ఇంట్లో రాబోతుంది. అందరికీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మకర రాశిలో ఎవ్వరికి ఏ లోటు ఉండదు ఈ సంవత్సరం. ఏ వ్యాపారమైనా, ఏ వృత్తి అయినా, ఏ ఉద్యోగమైనా. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలు కావచ్చు, కేంద్రీయ ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలు కావచ్చు, లేదంటే ప్రైవేటు ఉద్యోగాలు కావచ్చు, వీళ్ళకు కూడా తప్పనిసరిగా మంచి ప్రమోషన్స్ జరగడం, అనుకూలమైనటువంటి ప్రదేశాలకి వీళ్ళకి ట్రాన్స్ఫర్లు జరగడం, తద్వారా ఆనందదాయకంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. మంచి తొందరగా ఈసారి ఎక్కువగా భారతదేశం నుంచి వలసలు వెళ్ళడానికి విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతారు. తప్పనిసరిగా వెళ్ళే పరిస్థితులు వస్తాయి. అక్కడ ఉన్నటువంటి కష్టాలు కూడా తీరిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ మకర రాశిలో
ఎవరు ఏ రకమైనటువంటి సంకల్పం చేసినా కొంచెం ఆలోచించి కొంచెం కష్టపడితే కొంచెం జాగ్రత్త వహిస్తే అనుకున్న సకల వ్యవహారాలు కూడా బాగుంటాయి. వ్యాపారస్తులకు కూడా విశేషమైనటువంటి ధనయోగం ఉంటుంది. వృత్తి పనులు చేసుకునేటువంటి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. చేతి వృత్తి పనులు కావచ్చు, ఏదైనా ఒక చోట పనిచేయడం కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకు కూడా మంచి ఉన్నతమైనటువంటి యోగం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు నాన్న. అయితే గురువుగారు కాస్త ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకుంటే ఈ నరదృష్టి ఏదైతే ఉందో అది కూడా కొంచెం వచ్చే అవకాశం వీరికి ఉంది కాబట్టి మరి వీరంతా కూడా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు వీటి నుంచి దూరంగా ఉండడానికి? ప్రతి బుధవారం వినాయకుడి దేవాలయానికి వెళ్ళండి. గరికతో దూర్వ బిల్వం అంటాం, గరికతో చక్కగా స్వామివారికి అష్టోత్తరం చేయించండి. లేదా గరికతో చక్కగా మాల కట్టేసి ఇంట్లోంచి తీసుకుని వెళ్ళి దేవుడికి వేయండి. బెల్లం నివేదన చేయించండి. కనీసం నెలలో ఒక్కరోజే వస్తుంది సంకష్టహర చతుర్థి. గణపతికి బాగా పూజ చేయండి. సంకష్టహర చతుర్థి ఉపవాసం ఉండి సాయంకాల సమయంలో ప్రదోషకాలంలో స్వామివారికి పూజ చేసుకోండి. చాలా సంతోషకరంగా ఉంటుంది. అలా కూడా మా వల్ల కావట్లేదు, మేము చేయలేకపోతున్నాం అనుకునేటువంటి పరిస్థితి వాళ్ళు ఇంట్లో ఉండేటువంటి గణపతి పటానికి చక్కగా గరికతో స్వామివారి పాదాల దగ్గర పెట్టి మీకు ఇష్టం వచ్చిన విధంగా నమస్కారం చేసి బెల్లం నివేదన చేయండి. అనుకునేటువంటి పనులు సర్వ విఘ్నాలు కూడా తొలగిపోయి సకలైశ్వర్య ప్రాప్తి కలిగి ఉంటాయి. గురువుగారు, అసలు కుంభరాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి? దాంతోపాటుగా వీరికి ఆదాయాల విషయాల్లో కావచ్చు, లేకుంటే ఈ రాజ్య పూజల విషయాల్లో కావచ్చు, ఏ విధంగా ఉంటుందంటారు? కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ, జన్మరాశిలోకి రాహుగ్రహ ప్రవేశం చేస్తున్నప్పటికీ, జన్మ షష్టమ స్థానంలో కేతుగ్రహ ప్రభావం, అలాగే జన్మరాశి నుంచి 5వ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహ ప్రభావం. ముఖ్యంగా గురుడు 5వ రాశిని చూస్తున్నా, మన రాశి నుంచి 5వ స్థానంలో గురుడు ఉన్నా, 3వ స్థానాన్ని చూస్తున్నా జన్మరాశిలో ఉన్న గురుగ్రహ ప్రభావం చాలా మంచిగా ఉంటుంది నాన్న. ఇందాక మనం చెప్పుకున్నాం, గురుగ్రహ అనుగ్రహం ఉంటే మిగిలిన గ్రహాలు అన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఏమున్నా సరే ముందుకు లాక్కు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. మే 15వ తారీఖు నుంచి గురువు 5వ స్థానంలో సంచరిస్తూ ఉంటారు కుంభరాశి వారికి. ఈ విధంగా చూసుకుంటే కుంభరాశి వారికి చాలా వరకు కూడాను అంతకు ముందున్నటువంటి సమస్యల కంటే చాలా వరకు తగ్గిపోతాయి. కుంభరాశి వారికి ఆదాయ వ్యయాల విషయానికి వస్తే ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. బాగుందనే చెప్పాలి కొంతవరకు. అంతకుముందు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా పనులు కావు. ఎంత ప్రయత్నించినా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా ఏ పనికి వెళ్ళినా చుక్క ఎదురు. పైగా వీళ్ళ లక్షణం ఏంటంటే వీళ్ళ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళే వీళ్ళకి శత్రువులుగా మారినటువంటి సన్నివేశాలు ఇంతవరకు జరిగినాయి. ఇప్పుడు ఒక చోట పనిచేస్తున్నారు నాన్న, యజమాని ఉన్నాడు. యజమాని చేసేటువంటి పని యజమాని ఒప్పుకుంటాడు, కింద పనిచేసేవాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇంతకాలం జరిగింది ఏంటి అంటే ముఖ్యంగా యజమాని చేసేటువంటి పనివాడు చేస్తున్నప్పుడు పని విషయం తెలుస్తుంది కాబట్టి యజమాని ఎక్కడైతే వెళ్ళి వర్క్ తెచ్చుకుంటాడో అక్కడికి పనివాళ్ళు ముందుగానే వెళ్ళి ఆ పనిని వీళ్ళే తెచ్చుకొని యజమానికి ద్రోహం చేసినటువంటి పరిస్థితులు ఇంతకాలం ఎదురు చూసినటువంటి పరిస్థితే కుంభరాశి వారిది. వెన్నుపోటు. ఇప్పుడు పని చేసుకోవాలంటే ఇంకో చోట పోయి పని చేయాలి. అదే కస్టమర్ దగ్గరికి పోయి యజమానిని దెబ్బ కొట్టడం అనేది ఇంతకాలం మనకు కూడిపెట్టింది ఆయనే కదా, 4 వేళ్ళు నోట్లో పోవడానికి కారణం ఆయనే కదా. అలాంటి కుటుంబాన్ని రోడ్డున వేద్దామనేటువంటి ఒక లక్ష్య భావనతో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడాను చెంప పెట్టు ఉంటుంది ఈసారి తప్పనిసరిగా యజమానుల దగ్గర నుంచి. యజమానులు మంచి స్థాయికి వెళ్ళటం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో సకాలంలో చక్కగా విజయవంతంగా వాళ్ళకున్నటువంటి తెలివితేటలతో ముందుకు తీసుకుని వెళ్తారు. ఎలాంటి ప్రత్యర్థులనైనా సరే ఎదుర్కొనేటువంటి శక్తిని సంపాదించుకోబోతున్నారు కుంభరాశి వాళ్ళు. ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి లాభాలు చాలా చక్కగా రాబోతున్నాయి. ముఖ్యంగా వ్యాపార విషయంలో పనిచేసేటువంటి వాళ్ళకి, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి, అది కిరాణా స్టోర్స్ కావచ్చు, లేదంటే బిల్డర్స్ కావచ్చు, ఇంటీరియర్ డెకరేషన్స్ కావచ్చు, పెట్రోలియం కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, పెయింట్ షాప్స్ కావచ్చు, చీరల షాపులు కావచ్చు, ఎలాంటి రకమైనటువంటి షాపులు అంటే ఏదైతే బిజినెస్ చేస్తారో వ్యాపారం చేసేటువంటి వాళ్ళందరికీ కూడాను గురుగ్రహ అనుగ్రహంతో ప్రశాంతంగా పరిపూర్ణంగా ఆర్థిక లాభాన్ని సంపాదించుకొని
అవి లెక్క పెట్టుకోవడానికి కావలసినంత సమయాన్ని వెతుక్కుంటూ ఉండేటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా కుంభరాశి వారు ఉండబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశక్తి కాదు నాన్న. చాలామంది చెబుతూ ఉన్నారు షష్టగ్రహ కూటమి ద్వితీయ స్థానంలో జరుగుతుంది, వీళ్ళకి ఏదో జరగబోతుంది. ఒట్టి మాట ఇవన్నీ కూడాను. మంచి విశేషమైనటువంటి యోగం జరగబోతుంది. మార్చి 29వ తారీఖు శనిగ్రహం ఏదైతే శనీశ్వరుడు ఉన్నాడో, శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళిపోతున్నాడు. దాంతో తప్పనిసరిగా మంచి యోగం కలుగుతుంది. అలాగే కొన్ని గ్రహాల అనుగ్రహం కూడా వీళ్ళకి సానుకూలంగా మారబోతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, బిల్డర్స్కి, ఇట్లాంటి వాళ్ళకి కూడా చాలా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది. అనేకమైనటువంటి ధనం అంటే ఆఫర్స్ కూడా కొత్తగా వస్తాయి నాన్న. పాత వ్యక్తుల దగ్గర నుంచి పనులు రావడం తీసి పక్కన పెడితే కొత్త కాంట్రాక్టులు, కొత్త వ్యక్తుల పరిచయాలు, తద్వారా ఆర్థిక లాభాలు చక్కగా కలుగుతాయి. అలాగే వివాహ విషయంలో కూడా కొంచెం సమయం తీసుకుంటుందేమో కానీ ఎట్టకేలకు వివాహం జరగడం అనేటువంటిది మాత్రం జరుగుతుంది. దాంట్లో విసుగు చెందకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పనిసరిగా సాధనమున పనులు సమకూరు ధరలోన కష్టపడుతుంటే తప్పనిసరిగా ఫలితం కలుగుతుంది. సంతాన విషయం మాత్రం అంత చెప్పుకోదగ్గంత పరిస్థితి కాదు. సంతానం కోసం పరితపించేటువంటి దంపతులకి అది పెద్ద శుభవార్తగా చెప్పడానికి ఈ సంవత్సరం అవకాశం తక్కువ. పుట్టిన తరువాత కూడా పిల్లలకి అనారోగ్యం, వాటి ద్వారా మానసికమైనటువంటి ఆందోళన, ఖర్చులు ఇట్లాంటివి ఎక్కువ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతారు. వీళ్ళకి మంచి విశేషమైనటువంటి యోగాన్ని తెచ్చిపెడతారు. ఫలానా వాళ్ళ పిల్లలరా అని చెప్పి నలుగురిలో గొప్పగా చెప్పుకునేంత ఒక కీర్తి స్థాయిని పెంచుతారు తప్పనిసరిగా. అలాగే ఎవరైతే ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి ఉందో అవి కుదురపడతాయి, కానీ వీళ్ళు మాత్రం ఆరోగ్య పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్త. పని ఒత్తిడి వల్ల, ఆలోచన వల్ల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవటం, సమయానికి నిద్రపోకపోవటం, సమయానికి ఆహారం లేకపోవడం వల్ల కూడా ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేది ఎక్కువగా వీళ్ళు ఫేస్ చేసేటువంటి సమస్యలుగా చెప్పుకోవచ్చు. అలాగే చర్మ సంబంధమైనటువంటివి, నేత్ర సంబంధమైనటువంటివి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు. ఎక్కువ ఆలోచిస్తే ఏమవుతుంది, కళ్ళ దృష్టి తగ్గిపోతుంటుంది కదా, కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా వహించవలసినటువంటి పరిస్థితి. అలాగే విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి 100% గ్యారంటీ ప్రయత్నించండి. విదేశాల్లో ఉంటారని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. దాంట్లో 100% వాళ్ళకి అనుకున్న పనులు జరుగుతాయి. అలాగే విద్యార్థులు కూడా జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది, ఒక ఫియర్ ఏర్పడుతూ ఉంటుంది. ముందు బాగా చదువుతారు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి ఒక భయం, దాంతో కొంత నిరాశ నిస్పృహలకు దారితీసేటువంటి పరిస్థితులు కూడా కనపడుతుంది. అది కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. జ్ఞాపక శక్తి పెరగడం కోసం ఏవి చేస్తే బాగుంటుందో ఆ దేవతలకు ఆరాధనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది సూచించదగినటువంటి విషయం. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఉన్నత పదవులు ఉంటాయి, కానీ ప్రత్యర్థుల, ప్రతిపక్ష నాయకుల బాధలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో వీళ్ళని వేలెత్తి చూపించడం, మానసికంగా బాధ పెట్టడం, పరువుకి నష్టం వాటిల్లేలా ప్రవర్తించడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఇంకోటి కూడా చెబుతున్నాను, రాజకీయ నాయకులకు స్త్రీ మూలకమైనటువంటి సమస్యలు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ కొంతమంది ఎదుర్కొంటున్నారు. అలాంటి విషయాల్లో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే గురువుగారు కాస్త ఈ ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకుంటే సంతాన విషయంలో కావచ్చు, మరి ముఖ్యంగా విద్యార్థులకు కూడా కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి అసలు వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు వీటి నుంచి దూరంగా ఉండడానికి? దుర్గాదేవిని చక్కగా నమ్మండి. దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం ప్రతి మంగళవారం, రాహుకాల దీపాలు. ఇప్పుడు పిల్లలు చదువుకెళ్తారని వాళ్ళు ఎట్లా పెడతారండి, తల్లిదండ్రులు పెట్టవచ్చు. అలాగే రాహుకాలంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించండి చక్కగా, తద్వారా మంచి యోగం కలుగుతుంది. విద్యార్థులు కావచ్చు, చిన్న చిన్న కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చాలా ప్రశాంతంగా వాతావరణం సాగిపోతాం. గురువుగారు, అసలు మీనరాశి వారికి చూసుకుంటే ఉగాది నుంచి ఉగాది వరకు ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి? దాంతో పాటుగా వీరికి షష్టగ్రహ కూటమి అనేది మొత్తం కూడా మీనరాశిలోనే జరుగుతుంది కాబట్టి కాస్త కష్టతర ఫలితాలే కనిపిస్తున్నాయి వీరికి అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో అసలు వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా నాన్న, ఇందాక మనం కొన్ని రాసులు బాగున్నాయమ్మా, కొన్ని రాసులు బాగాలేదని చెప్పుకుంటున్నాం. అట్లాంటి వాటిల్లో బాగా లేని రాసుల్లో మీనరాశి కూడా ఒకటి. ఎందుకు? ఏళ్ళనాటి శని 2వ దశలో
సాక్షాత్ జన్మరాశిలో శని రావటం, కొన్ని రోజులు శని రాహులు కలిసి ఉండటం, ఈ షష్టగ్రహ కూటమికి కారకమైనటువంటి 6 గ్రహాలు కలయిక, ద్వాదశంలోకి రాహు కొన్ని రోజుల తర్వాత రాహు రావటం, 4వ స్థానంలో అర్ధాష్టమ స్థానంలో గురుడు వెళ్ళటం, షష్టమ స్థానంలోకి కేతుగ్రహ సంచారం కలగటం, ఇవన్నీ కూడాను కొంతమేరకు కష్టం కలిగించేటువంటి పరిస్థితులు అనే చెప్తాను. కష్టం అంటే లైక్ ఆరోగ్య విషయంలో అనుకోవచ్చా, లేకుంటే ఆర్థిక పరంగా అనుకోవచ్చు అంటారా? ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య విషయాలు అన్నీ జాగ్రత్తగా వహించవచ్చు. అన్నిటిలోనే జాగ్రత్త పడాలంటారు. వీరికి, ఈ రాశి వారికి ఆదాయ వ్యయాల విషయానికి వస్తే ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఆ విషయంలో బాగానే ఉంది. కానీ ఇక్కడ ముఖ్యంగా మానసికమైనటువంటి వేదన ఎక్కువగా పొందేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి మీనరాశి వారికి. ఏ పని తొందరగా పూర్తి కావట్లేదు, అవుతుందా కాదా, అసలు దీని మీద పెట్టుబడి పెట్టాం, మనకు లాభం వస్తుందా రాదా, ఆరోగ్య పరిస్థితి నిదానంగా క్షీణిస్తూ ఉంటుంది. అది తెలుసుకునే లోపలే ఒక ప్రమాదంగా మారిపోయేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. దాని పరిస్థితి ఏంటి? ఇంట్లో శుభకార్యాలు చేయాలి, చేయగలుగుతామా లేదా, ఇంట్లో వాళ్ళ అనారోగ్య పరిస్థితి ఏంటి, ఖర్చుల పరిస్థితి ఏంటి, ఆదాయం ఎలా ఉంటుంది, పిల్లలేంటి, ఇన్ని అనేక రకాలైనటువంటి, అంటే అష్ట కష్టాలను చెబుతూ ఉంటాం కదా, ఈ అష్ట కష్టాలు మొత్తం కూడా చుట్టూ చేరి వీళ్ళని ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. దీంట్లో వివాహ విషయాలకు వస్తే తొందరగా వివాహాలు కాకపోవటం, అయింది చివరికి కుదిరింది, పెళ్లిపీటలు తొందరలో ఎక్కుతాం అనుకునేటువంటి వాళ్ళకు కూడా కొంతవరకు అనుమాన స్థితిలోనే వివాహం జరుగుతుందా లేదా అనేటువంటి ఒక భావనకి రావటం. అలాగే విద్యార్థులు, నేను ఎగ్జామ్ బాగా రాసి వచ్చాను, పాస్ అవుతాను అనుకుని ఇంట్లో కూర్చుంటాడు, కానీ ఎగ్జామ్ ఫెయిల్ అవుతూ ఉంటాడు, ఇలాంటి వాళ్ళు. అలాగే ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి బాధలు, ఇంట్లో భార్యాభర్తల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లెళ్ళ మధ్య కావచ్చు, తండ్రి తల్లి కొడుకుల మధ్య కావచ్చు, చిన్న చిన్న విభేదాలు, అవి ప్రతిరోజు కూడా మనకు ఉండేటువంటి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉండేటువంటి విధంగా ఉంటూ ఉంటాయి. అలాగే రాజకీయపరమైనటువంటి వ్యక్తులకు కూడా వాళ్ళకి సంబంధం లేనటువంటి బురద వాళ్ళ మీద చల్లటం, తద్వారా వాళ్ళకి పదవి అంటే వియోగం అన్నమాట, పదవి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి కష్టాలు ఏర్పడటం అనేది కనబడుతూ ఉంటుంది. ఉన్నతమైనటువంటి అధికారులు కూడా వీళ్ళని పిలిచి, ప్రజా వ్యతిరేకతతో పాటు ఉన్నత అధికారులు కూడా వీళ్ళని ఎక్కువగా దూరం పెట్టడం, ఇంకా చివరికి రాజకీయ సన్యాసం చేద్దామా అనేటువంటి పరిస్థితి కూడా రావటం, మరలా కొన్ని రోజుల తర్వాత కొంచెం బలం పుంజుకొని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారి వ్యవహారానికి వస్తే వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నల్లగా పొట్టిగా ఉండేటువంటి వ్యక్తులు, ఎర్రగా పొడుగ్గా కోలమొహంతో కళ్ళజోడుతూ ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించబడుతున్నారు, లేదా ముందుగా ప్రవేశించినటువంటి వ్యక్తులు కానీ కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి. సంపాదిస్తారు, ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు, ఒక్కోసారి అవసరానికి డబ్బులు చేతిలో నిలవు. కోట్ల రూపాయలు ఉండేటువంటి వాళ్ళు కూడా 100 రూపాయలు పెట్రోల్కి వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇలా అని చెప్పి ఎక్కడ భయపడకండి, రాబోయేటువంటి రోజులంతా కూడా మరలా మీవే, దాంట్లో సంశయం ఏం లేదు. అలాగే ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి రాకపోవడం, మీ దగ్గర సహాయం తీసుకున్న ఏ ఒక్కళ్ళు మీ మొహం, అంటే మీకు సహాయం చేయడం తీసి పక్కన పెడితే మీ మొహం కూడా చూడరు. ఎక్కడ కనబడితే ఎక్కడ మళ్ళీ అప్పుడు అడుగుతాడో, ఎక్కడ సహాయం చేయమని అడుగుతాడో అని చెప్పి మొహం చాటేసి ఈ మీనరాశి వారికి జరగబోయేటువంటి పరిస్థితి. అలానే ముఖ్యంగా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది. బాగా 1-2 సార్లు దండయాత్ర చేస్తే కానీ ఏదైనా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎట్టకేలకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే మీనరాశి వాళ్ళకి సంపాదించిన సంపాదన ఖర్చు అవుతూ అనవసరమైనటువంటి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతాయి. రైతులకు కూడా చేతికి పంట వచ్చే సమయానికి ఏదో రకమైనటువంటి నష్టం వాటిల్లటం, తద్వారా వాళ్ళు కూడా బాధపడేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ మీనరాశిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అతి జాగ్రత్తగా అడుగు వేయాలి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది 1-2 సార్లు ఆలోచించండి. 1-2 సార్లు కాదు, 100 సార్లు ఆలోచించినా కూడా తప్పులేదని చెప్తా. అంత జాగ్రత్తగా అడుగు వేస్తేనే ఈ సంవత్సరం మీకు కొంతవరకు ఏదైనా సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తొందరగా నమ్మకండి.
ఈ మీనరాశి వాళ్ళకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే కుడిం చేతికిస్తే పండగ అనుకుంటారు. ఇవి కొంచెం జాగ్రత్త. ఎదురు వాళ్ళు వాళ్ళ అవసరం కోసం మనం పొగుడుతున్నారు అనేటువంటిది తెలుసుకోండి దయచేసి. వాళ్ళ అవసరం కోసమే, అంతేగాని మనలో ఉన్న ఇదేంటి ప్రతిభ ఏంటి అనేది మనకు తెలుసు. ఎదురు వాళ్ళు పొగిడితేనే తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఎదురు వాళ్ళు మాత్రం ఎంతసేపటికి మిమ్మల్ని పొగిడో, ప్రాధేయపడో, లేదా ఏడ్చో, మీ దగ్గర ఏదో ఉన్నది ₹4 కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మరలా ముఖం చూపించరు. కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా చాలా అవసరం. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి నాన్న. ఇప్పుడు చెప్తున్న కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, విద్యపరంగా, మానసికమైనటువంటి ప్రశాంతత పరంగా వీటిలో ఇన్ని లోపిస్తున్నాయంటే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కాబట్టి అన్ని విధాలా కూడాను చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం. భార్యాభర్తల మధ్యలో కూడాను విభేదాలు చెలరేగేటువంటి పరిస్థితి, అవి కూడా కోర్టు వ్యవహారాల పరిస్థితి. అలాగే అన్నదమ్ముల మధ్యలో ఏదైనా భూ వివాదాలు కూడా మీకు పెద్దగా అనుకూలంగా రాక ప్రతికూలత చూపిస్తుండేటువంటి పరిస్థితి. కానీ కొంతకాలం వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోండి, అవే ప్రతికూలత అనుకూలంగా మారేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అయితే గురువుగారు కాస్త మిశ్రమ ఫలితాలు కాదు, కాస్తనే కాదు, పూర్తిగా వీరికి కొంచెం కష్టతరమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాబట్టి మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం బయటపడగలుగుతారంటారు? ప్రతిరోజు సంవత్సరం మొత్తం కూడా శివాలయానికి సాయంకాల ప్రదోషకాలంలో వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర నుంచి ఉత్తరం వైపు నీళ్లు వస్తూ ఉంటాయి, దాన్ని మనం చండీశ్వర ప్రదక్షిణం అంటాం. ఉత్తరం వైపు నీళ్ళు వస్తుంటే అక్కడ వరకు వెళ్ళి అక్కడి నుంచి మరలా రివర్స్లో ధ్వజస్తంభం వరకు వస్తే ఒక ప్రదక్షిణం అవుతుంది. అలాంటి ప్రదక్షిణాలు రోజుకు 5 చేయండి. తప్పని ఎనర్జీ గమని కాబట్టి రేపటి కోసం ఇవాళ మీరు ఎనర్జీ కష్టాల నుంచి గురించి